అంతరంగంలోని ఆంతర్యాలను చెప్పిన క్రీస్తు అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశం. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల యొక్క హృదయ అంతరంగంలో ఏముందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఈరోజు భూమి మీద ఉంది. మనిషి టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయినా బ్లడ్లో ఏ రోగం వచ్చిందో కనుక్కుంటాడు. ఎముకకి ఏదైనా విరిగినా, ఎముకకి ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్స్రే చేసి కనుక్కుంటున్నాడు. అవయవాలు ఏదైనా పాడైతే స్కానింగ్ చేసి కనుక్కుంటున్నాడు. అంటే శరీరం లోపల ఏ ప్రమాదం జరిగినా అంతర ఇంద్రియాలు లోపల ఉండే అవయవాలకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఈరోజు మనిషి కనుక్కుంటున్నాడు. దానికి సంబంధించిన చికిత్సలు అనేవి తీసుకుంటున్నాడు. తద్వారా మనిషి బాగవుతున్నాడు. కానీ ఈరోజు మనిషికి ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఎదురుగా ఉన్న వ్యక్తి అంతరంగం అనగా హృదయంలో ఏముందో తెలియని పరిస్థితి. ఆ హృదయంలో ఉన్న అంతరంగం ఎలాంటి ఆలోచనలు చేస్తుంది? మంచి ఆలోచనలతో ఉన్నారా, చెడు ఆలోచనలతో ఉన్నారా? ఆ అంతరంగాన్ని శుద్ధి చేయటం అనేది ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల వల్ల కావటం లేదు. అంతరంగ శుద్ధి అంటే ఈరోజు చాలామంది బాగు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏం బాగు చేస్తున్నారు అంటే, స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టి ఏం బాగు చేశారు అంటే, ఈరోజు రోడ్లు ఊడ్చారు, కాలనీలు ఊడ్చారు. ఏమండి, దేశాన్ని బాగు చేసుకుందామన్నారు, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్నారు, చెరువులు బాగు చేశారు, కాలనీలు బాగు చేశారు. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా కూడా కేవలం బాహ్యంగా బయట కనబడేవి మాత్రమే శుభ్రం చేయగలిగారు. కానీ ఈరోజు మన పాఠంలో గొప్పతనం నిజంగా యేసుక్రీస్తుల వారు చేసిన చికిత్స, అంతరంగానికి లేదా హృదయానికి యేసుక్రీస్తుల వారు చేసిన చికిత్స అనేది ఈరోజు మనం చూస్తాం. దేవుని పిల్లలారా, ఈరోజండి నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క శక్తిని, యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించని సమాజం, క్రీస్తు అనేసరికి ఏదో మతబోధకుడు, క్రీస్తు అనేసరికి ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో పుట్టాడు, ఆయన అందరిలాంటి ఒక మనిషే, అందరిలాగా ఏదో కాస్త మంచి మాటలు చెప్పాడు, అందుకే అతనికి అందరికంటే కాస్త ఎక్కువ మంచి మాటలు చెప్పాడు, అందుకే ఆయన ఫాలోయింగ్ పెరిగింది, అనేక మంది ఆయన ఆరాధిస్తున్నారు. ఇలాగా క్రీస్తు గురించి అండి చాలా తక్కువ అంచనా వేసింది సమాజం. యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనం, యేసుక్రీస్తుల వారి యొక్క జ్ఞానం, యేసుక్రీస్తుల వారి భూమి మీద ఉండగా చేసిన కార్యక్రమాలు తొంగి చూస్తే మొత్తం మీద భూమి మీద పుట్టిన మానవులందరికంటే కూడా అతీతుడిగా యేసుక్రీస్తుల వారు కనపడతారు. మానవ అతీత శక్తులు యేసుక్రీస్తుల వారి దగ్గర ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. అది ఏంటి అన్నప్పుడు, అంతరంగంలో ఏముందో గ్రహించి అంతరంగాన్ని బాగు చేయగలిగిన మనుషులు ఈరోజు భూమి మీద లేరు. ఏదో వాళ్ళు మంచి కోరి మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పడమే తప్ప, నిజంగా అవతల ఉన్న వ్యక్తి అంతరంగంలో ఏముందో, అంతరంగాన్ని బాగు చేయాలంటే నేను ఏం మాట్లాడాలో, ఇవేవి కూడానండి ఈరోజు భూమి మీద ఉన్న ఏ మానవుడికి, ఏ నరుడికి తెలీదు. ఒకవేళ తెలిస్తేనండి ఈరోజు గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ సర్దుమనిగేవండి. భార్య భర్తల మధ్యలో గొడవలు ఈరోజు ఎందుకు అంటే, భర్త మనసులో ఏముందో తెలియదు, భార్య మనసులో ఏముందో తెలియదు. ఈరోజు చాలామంది స్నేహితులు ఎలా ఉంటారంటే, పైకి చిరునవ్వుతో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లోపల పగ ఉంటుంది, వీళ్ళ లోపల పగ ఉంటుంది. ఆఫీసులో ఒక చోట పనిచేసే ఉద్యోగుల మధ్యలో కూడా ఇదే ఉంటుందండి. కాస్త ఏమన్నా ఉద్యోగి బాగా పనిచేస్తూ డెవలప్ అయిపోతున్నాడు అనుకోండి, కింద ఉన్న వాళ్ళు అతని మీద పగపడతారు. డెవలప్ అయిపోతున్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు, ఎలాగైనా లాగేయాలి, ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి, మాకు రావట్లేదు. లోపల అంతరంగంలో పగ. ఏమంటే ఈరోజు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు కాస్త ఏదైనా బాగున్నారనుకోండి, వాళ్ళు ఏదైనా లోక సంబంధంగా కాస్త ఒక ఇల్లు కొనుక్కున్న, కారు కొనుక్కున్నారనుకోండి, యువతల వాడు వెంటనే పగ. వాళ్ళు అలా సంపాదిస్తున్నారు మీకు తెలుసా, వాళ్ళు అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, మీకు ఏం తెలుసు, ఇలాగ వాళ్ళ మీద లోపలండి ఏదో చెడుని నింపేసుకోవటం. ఈరోజండి భూమి మీద ఉన్న మనుషుల్లోనండి 99%, మనం చెప్పే జాగ్రత్తగా వినండి, ఈరోజు భూమి మీద ఉండే మనుషుల్లో కూడానండి 99% అండి అందరూ నెగిటివ్ మైండ్తోనే ఉంటారండి, నెగిటివ్ థాట్స్తోనే ఉంటారు. ఒక మంచి పాజిటివ్ మైండ్ అనేది ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో అంతరించిపోయిందండి.
దేన్నైనా పాజిటివ్గా తీసుకోవటం, ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళటం అనేది మనుషుల్లో లేదు. ప్రతిదాన్ని నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. అలా అంటే ఎందుకు ఈ నెగిటివిటీ ప్రపంచంలో ఎంతగా విస్తరించిపోయిందంటే, లోపల ఆ నెగిటివిటీ పుట్టడానికి గల కారణం ఏంటంటే, లోపల ఉండే హృదయం అనేది, అంతరంగం అనేది పాడైపోయింది. దానికి చికిత్స చేసిన ఏకైక వ్యక్తి వరల్డ్ నెంబర్ 1 ప్రపంచంలో అంతరంగానికి, హృదయానికి చికిత్స చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తుల వారు. ఆయన ఖ్యాతి, ఆయన గొప్పతనం ఈరోజు ఆయన మాటల్లో మీరు వింటారండి. భూమి మీద ఎవరికి లేదు ఈ శక్తి. భూమి మీద ఏ స్కానింగ్ మిషన్కి లేదు, ఏ ఎక్స్రే మిషన్కి లేదు, ఏ ఎక్స్పర్ట్కి లేదు. సైకాలజిస్టులు అంటారండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పిచ్చి పట్టేసి కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, మనుషుల యొక్క మనస్తత్వాల మీద రీసెర్చ్ చేసి ఇలాంటి మనసు ఉండొచ్చేమోనని గ్రహించండి, ఆ మనసుకు సంబంధించిన చికిత్స అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు తప్ప, ఎగ్జాక్ట్గా సైకాలజిస్ట్ కూడా లోపలేముందో తెలీదు. దేవుని పిల్లలారా, ఇలా మనం ఆలోచించినప్పుడు అండి, మానవ అంతరంగం, హృదయం అనేది, ఆ లోపల ఉండే ఆంతర్యాలు ఎలా ఉన్నాయి, ఎలా బాగు చేయాలి, ఇది ఒక్క యేసుక్రీస్తుల వారికి మాత్రమే తెలుసు. ఆ ధన్యత మనకిచ్చాడు. ఆ యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు బైబిల్గా మన చేతుల్లో ఉంది. మనమే ఈరోజు అవతల వ్యక్తిలో ఉన్న ఆంతర్యాన్ని పట్టుకుని చికిత్స చేయగలుగుతాం. యేసుక్రీస్తుల వారు బోధ, యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట ప్రపంచం జాగ్రత్తగా పట్టుకుంటేనండి, ఆయన మహాజ్ఞానం అండి, మహాజ్ఞాని. ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ప్రపంచానికి అర్థమైతే ప్రపంచం అంతా ఆయన పాదాల చెంతుండుని. ఇప్పటికే అర్థం కాని మూర్ఖ సమాజం అండి మతమని ముద్ర వేసింది. యేసుక్రీస్తుల వారు మత స్థాపకుడు అంటుంది, విదేశీ దేవుడు అంటుంది. అంతే తప్పండి, ఆయన మాటల్లో ఉన్న పరమార్థం, ఆయన మాటల్లో ఉన్న మహాజ్ఞానాన్ని గుర్తించలేకపోయింది, గమనించలేకపోయింది సమాజం. దేవుని పిల్లలారా, అసలు పాత నిబంధనలో ఈ అంతరంగం, ఈ హృదయం ఏదైతే ఉందో, దీని గురించి దేవుడు చాలా మాటలు మాట్లాడాడండి. అంటే ఒకప్పుడు మానవుల హృదయాలన్నీ కూడా, అంతరంగాలన్నీ కూడా పాడైపోతుంటే వాటన్నిటినీ రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళే యేసుక్రీస్తుల వారు. మనిషి యొక్క అంతరంగం, హృదయం పాడైపోయింది. బాహ్యంగా బాగానే ఉన్నాడు, రంగు బాగుంది, కళ్ళు బాగున్నాయి, చూపు బాగుంది, రూపం బాగుంది, బయట అతను వేసుకునే డ్రెస్సులు, బట్టలు బాగున్నాయి, జీవించే విధానం బాగుంది. పాడైపోయింది ఏంటంటే అంతరంగం, హృదయం పాడైపోయిందండి, లోపల పాడైపోయిందండి. దానిని రిపేర్ చేయడానికి భూమి మీద మానవ మాతృడికి అది అసాధ్యం. లోపల ఏముందో గ్రహించి దానికి మందేయటం అనేది మానవ మాతృడికి అసాధ్యం. అందుకే అప్పుడప్పుడు చూడండి, మీరు డాక్టర్లు కూడానండి, ఎంత వైద్యం ఇస్తానో అతను సెట్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు ఒక మాట అంటారు, మనోవ్యాధికి మందు లేదండి. మీకు తెలుసుగా ఈ మాట? ఏ తోపు డాక్టర్ అయినా సరే ఇక్కడ చేతులెత్తేయాల్సిందే, మనోవ్యాధికి మందు లేదండి, అతని హృదయంలో ఏదో బాధ ఉందండి, మీరు అది తీసేయండి, తర్వాత ఇతను వైద్యం సెట్ అవుతుంది అంటారు. మీకు తెలుసుగా ఇది? అంటే లోపలేముందో వైద్య ప్రపంచానికి కూడా తెలియని పరిస్థితి. లోపలేముందో పట్టుకుని వైద్యం చేసే కెపాసిటీ అనేది ఇప్పటికి లేదు. విచిత్రం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ వైద్యాన్ని చేశాడు యేసుక్రీస్తుల వారు. అది యేసుప్రభు అంటే. అందుకు నమ్మేమో, అందుకు సగర్వంగా ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాము, అందుకే సగర్వంగా ఈరోజు క్రీస్తును ప్రకటిస్తున్నాం. గొప్పోడైనా ఎవడు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటండి, తోసేయండి. మాకు క్రీస్తు అవసరం లేదు, క్రీస్తు అలాగా, క్రీస్తు అలా, తోసేయండి. క్రీస్తు ఖ్యాతి వింటానంటే రమ్మనండి, చెబుతాం. గంటల ధరబడి క్రీస్తు ఖ్యాతిని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనం వాక్యం నేర్చుకుని ఆయన మాటల్లో ఉన్న జ్ఞానం, పరమజ్ఞానం మనకు అర్థమైంది కనుక. దేవుని పిల్లలారా, ఏంటండి ఈ అంతరంగంలో ఉన్న అంతర్యాలను యేసుక్రీస్తుల వారు ఎలా చెప్పగలిగారు, ఏం చెప్పాడు, ఎలా బాగు చేశాడు, ఇదంతానండి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వింటారండి. మరి ముందుగా పాత నిబంధనలో ఈ అంతరంగం లోపల ఏదైతే ఉందో దాని గురించి దేవుడు బాధపడుతూ కొన్ని మాటలు రాశాడండి. నాయన, నా పిల్లలారా, మీరు బైక్ బాగున్నారా, మీ రూపం బాగుంది, కానీ నేను ఏదైతే పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను పెట్టి మేము లోకానికి పంపించానో, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత, ఆ నిజాయితీ, ఆ నీతి మీ లోపల పాడైపోయింది అని దేవుడు బాధపడుతున్న సందర్భాలు ముందు చూపిస్తాను. సామెతల గ్రంథం, జాగ్రత్తగా ఈ వాక్యాలను రాసుకోండి. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. అంతరంగమున పగ, అంతరంగమున పగ, ఇదేంటిది అంటే పైకి లేదా పగ,
మీరు జాగ్రత్తగా దేవుడి మాటలు ఆలోచించాలి. సమాజంలో మీ చుట్టూ ఉన్న మనుషులు ఇట్టే మీకు దొరుకుతారండి. వాళ్ళు లోపల పగ ఉంది, పైకి మాత్రం ఎలా ఉంటారంటే, ఏమండి బాగున్నారా, చిరునవ్వు అండి, బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా, కుటుంబం బాగున్నారా, నవ్వండి, ఒక నవ్వు, ఒక రకమైన పలకరింపు. మనమేమో ఆ మాటలకి తబ్బిబ్బుపోయి అయిపోయి, మనం చాలా ప్రేమించేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు, నన్ను కాపాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేనంటే ఏమనుకుంటున్నారు, చాలామంది ఎలాగుంటారండి అంటే మనుషులను బట్టి ఉప్పొంగిపోవటం, మనుషులను బట్టి తబ్బిబ్బు అయిపోవటం. అంతరంగమందు పగ, లోపల పగ ఉంది. కానీ లోపల పగ ఎవరికి తెలిసిపోతుందంటే మానవ మాతృడికి తెలీదు, మనిషికి తెలియదండి. మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి మనం ఏమనుకుంటామంటే ప్రేమిస్తున్నాడేమో, నన్ను కాపాడాలనుకుంటున్నాడేమో, నన్ను రక్షించాలనుకుంటున్నాడేమో, ఇలా మనం ఆలోచిస్తాంగా. కానీ అంతరంగంలో పగ ఉందని ఎవరు పట్టుకున్నారంటే దేవుడు పట్టుకున్నాడండి. నాయన వాడు లోపల బాగోలేదురా, స్వచ్ఛ భారత్ అనేటి రోడ్లు ఊడ్చేశారు, ఓడ్చాల్సింది హృదయాలు అంటున్నాడు దేవుడు. క్లీన్ చేయాల్సింది అంతరంగం, లోపల క్లీన్ చేయాలి. అంతరంగంలో పగ నింపుకున్నాడు. పగ ఏమండి, ఈ మాటలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషిని చేసిన దేవుడే మనిషిని రిపేర్ చేయగలడు, మనిషిని పుట్టించిన దేవుడే మనిషిని బాగు చేయగలడు. ఏ కంపెనీ వస్తువు రిపేర్ వస్తే ఆ కంపెనీ దగ్గరికి పట్టుకెళ్తే వాడు తయారు చేశాడు కనుక ఈ లోపం అండి అని ఇమీడియట్గా వాడు దాన్ని రిపేర్ చేసి మీ చేతుల్లో పెడతాడు. ఈరోజు మనిషిని చేసింది దేవుడు. మనిషి ఎందుకు పాడైపోయాడో, ఎలా పాడైపోతున్నాడో, పాడైపోవడానికి గల కారణాలు ఏంటో, ఎక్కడ పాడయ్యాడో పూర్తి వివరాలు దేవుడు మాత్రమే సమాజానికి ఇస్తాడు. దేవుడి మాట మాత్రమేనండి మనకి ప్రతి విషయాన్ని కూలంకుషంగా అర్థమయ్యేటట్టుగా చెబుతుంది. అంతరంగం పాడైంది, అందరిది కూడా అంతరంగం పాడైంది. ఎవరి మనసు కూడా లోపల బాగోలేదు. పెదవులపై నుంచి వచ్చే మాటలన్నీ తీయగా ఉన్నాయి, పెదవులపై నుంచి వచ్చే మాటలన్నీ ప్రేమపూర్వకంగా కనపడుతున్నాయి. కానీ అంతరంగం ఎలా ఉంది చాలామందికి తెలియదండి. పెదవులతో 4 మాటలు తీయగా మాట్లాడితే మనుషులు పొంగిపోవచ్చు, కానీ పరమనందున్న తండ్రి దానికి భిన్నంగా లోపడొకటెట్టుకుని పైకి ఒకటి వస్తుందా? ఖచ్చితంగానండి. దేవుడు వేషధారి అని ముద్రేసి, సాతాను సంబంధి అని ముద్ర వేసి, దుష్టుడు అని ముద్ర వేసి, పరమ తండ్రి తన లిస్టులో నుంచి మనల్ని గెంటేస్తాడు. జాగ్రత్తగా మీకు చివరికి చూపిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు గెంటేసాడు ఒకడిని. అలాగే మీరు చాలా జాగ్రత్తగా వినాలండి వాక్యం. ఈరోజు చాలా మంచి విషయాలు వింటారు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అంతరంగంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే ఇట్టే పట్టుకునేవాడు దేవుడు ఇమీడియట్గా త్రోసేసాడు దాని దగ్గర నుంచి, మనల్ని కూడా త్రోసేస్తాడండి. కాబట్టి ఇప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో మాట శుద్ధిగా ఉంటుంది. హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో చూపు శుద్ధిగా ఉంటుంది. హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో ఈ చెవులు కూడా అలాంటి మాటలు వినడానికే ఇష్టపడతాయి. లోపలంతా కుళ్ళు, కుతంత్రాలు, పగ, కక్షలు, క్రోధాలు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఇదంతా నింపుకున్నాం అనుకోండి, ముందు మన ఆరోగ్యం పాడైపోద్దండి. చాలామంది తెలియదు ఇది. ముందు ఆరోగ్యం పాడైపోద్ది, తర్వాత నీ చుట్టూ కూడా పరిస్థితులన్నీ అలా నెగిటివే, ఎక్కటి పాజిటివ్గా ఉండదు నీకు. కనుక దేవుడు చెప్తున్న శుద్ధి అంతరంగం. మనుషుల్ని మోసం చేయండి, కానీ దేవుడిని మోసం చేయలేరు. అంతరంగాలు శుభ్రం చేసుకోండి. యేసుక్రీస్తుల వారు అది రిపేర్ చేయడానికి వచ్చాడు. అది పక్కకు తోసేసి మనం ఏదో పైకి నటించినా లోపల అది కడుక్కోకపోతే, లోపల అది మనం శుద్ధి చేసుకోకపోతే పరమనున్న దేవుడి దృష్టికి వేషధారులుగా, దేవుడి ముందు నేరస్తులుగా నిలబడిపోతారు. ఎంత బాగుందండి ఈ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అంటే సాతాను సంబంధి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. వాడి సంబంధులు అయిపోతారు మీరు. లోపల పగ ఉండి లోపల పగించుకోవడం అబద్ధం అంటున్నాడు. చూసారు, అబద్ధికుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే లోపల పగ ఉంది, నోరేమో మంచిగా మాట్లాడుతుంది. తప్పు కదండి, అది నేరం కదా దేవుడి దృష్టిలో. దేవుడు ఎంచే నేరాలలో పెద్ద నేరం అండి. ఇప్పుడు ఈరోజు లోకంలో పెద్ద నేరం చేస్తే ఉరిశిక్ష వేస్తారుగా, ఉరిశిక్ష కదా పెద్దది. ఉరిశిక్ష కదా పెద్ద నేరానికి వేసే శిక్ష మన భారతదేశంలో. అలాంటి నేరం అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే. లోపల ఒకటి ఉండి పైకి ఒకటి మాట్లాడడం దేవుడి దృష్టిలో ఈరోజు మన ఇండియన్ రూల్స్ ప్రకారం పెద్ద నేరానికి శిక్ష ఎలాంటిది పడుతుందో దేవుడు కూడా దీనిని అతిపెద్ద నేరంగా పరిగణిస్తాడు. ఇది గమనించాలి.
అలాగే కీర్తనల గ్రంథం గురించి చూడండి ఒకసారి, దీని గురించి మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 62:4 చూడండి. కీర్తనల గ్రంథం 62:4 అండి. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 4 అతని ఔన్నత్యము నుండి అతను పడత్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నేను చెప్పింది అంత వచనంలో వచ్చింది చూడండి. ఇప్పుడు మీకు వారు నోటితో శుభవచనములు చెప్పుచు అంతరంగంలో ఏం చేస్తారంట? దూషిస్తారు, తిడతారు, పగపెట్టుకుంటారు, లోపల పలుకొరుకుతారు, బయటేమో పెదవులు తీయగా మాట్లాడుతాయి. ఇలాంటి మనుషుల మధ్యలో, ఇలాంటి మానవ సమాజం మధ్యలో ఈరోజు మనం ఉన్నాం. మన చుట్టూ అలాంటి వాళ్ళే ఉంటారు, మనలోనూ అలాంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే అదే లక్షణాలు మనలో ఉండొచ్చు. వాక్యం అందరికీ సంబంధించింది కనుక మనలో ఏమైనా ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయా? ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఏదైనా మాట్లాడుతున్నావా? వేషధారణ, అబద్ధికుడు, అంతరంగంలో పగుంచుకునేవాడు, నోటితో శుభములు చెప్తాడు, లోపల దూషిస్తాడు. చాలా దేవుడు అసహించుకునే క్యారెక్టర్లో భయంకరంగానండి అసహించుకునే క్యారెక్టర్ అండి ఇది. వద్దండి, అస్సలు దేవుడు సహించడు దీన్ని. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, మనకి నచ్చటం లేదా సైలెంట్గా ఉండాలి, అంతే తప్ప లోపల ఉన్న ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం అనేది దేవుడి దృష్టిలో నేరం, ప్రమాదం. ఉన్నదన్నట్టుగా చెప్పుకోవాలి. దేవుడి ముందైనా, సహోదరుల ముందైనా, సంఘం ముందైనా, నీ తోటి స్నేహితులతో అయినా, భార్యతో అయినా, భర్తతో అయినా, ఎవరితోనైనా. మీ ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోవడానికి కూడా ప్రథమ కారణం ఇదే. భార్య అడుగుతుందండి, అడిగినవి వీళ్ళు లోపల చాలా దాచేసుకుని ఆవిడకి కొన్నే చెప్తూ ఉంటారు, కొన్ని దాచేసుకుంటారు. వీళ్ళు చాలా తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, నేరాలు చేస్తారు, అవేవి చెప్పరు. అది కొద్ది కాలానికి వాళ్ళ మధ్యలో బయటకు వచ్చేస్తాయి. ఇదిగో నువ్వు అబద్ధికుడివి, లోపల ఒకటి పెట్టుకున్నావు, బయటకు ఒకటి మాట్లాడావు. అలాగే భార్య కూడా భర్త ముందు చాలా దాచేస్తుంది, ఏవేవో చేయాలనుకుంటుంది. అవన్నీ కొద్ది రోజులు కానీ తెలిసిపోతాయి. నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నాతో అబద్ధాలు ఆడావు. వద్దు, లోపల ఏది ఉందో అది ఫ్రెష్గా బయటకు చెప్పేసుకోవడం, హ్యాపీగా లోపల ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా ఉండటం ఆరోగ్యానికి ప్రథమ కారణం అవుతుంది. ఇది హృదయం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. చాలామంది మీరు చూడండి, ఇంటర్వ్యూల్లో ముసలి వాళ్ళు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతికేసిన ముసలి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్న అడుగుతారు. ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, మీరు ఎంతకాలం ఎలాగండి అంత ఆరోగ్యంగా ఉండగలిగారంటే అలా ఒకటి ఎవడి ఇంటర్వ్యూ అని చెప్పండి, మీరు వాళ్ళు చెప్పేది ఒకటే. ఏం చెప్తారో తెలుసా? నా హృదయంలో ఎలాంటి చింత లేదండి, హ్యాపీగా ఉన్నానండి, నాకు ఎలాంటి ఆలోచనలు లేవు, నాకు ఎలాంటి బాధలు లేవు, అందుకేనండి నేను హ్యాపీగా ఇంతకాలం బ్రతికానండి అంటారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానండి అంటారు. అంటే లోపలుండే నెగిటివిటీ అనేది మనల్ని నాశనం చేస్తుంది. ముందు మత్సరము ఎముకలకు కుళ్ళు, మీరు విన్నారుగా. లోపలుండే ఈ భయంకరమైనది ఎముకలకు పట్టేసి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కనుక దీనిని శుభ్రం చేయడానికి వచ్చిన వారే యేసుక్రీస్తుల వారు. ఈ ఆంతర్యాలను శుభ్రం చేయాలి, ఈ అంతరంగంలో ఉండే చెడును క్లీన్ చేయాలి. ఎందుకంటే అది దేవుడిగా నాకు మాత్రమే తెలుసు, పరమ తండ్రికి తెలుసు, యేసుక్రీస్తుల వారికి తెలుసు. భూమి మీద ఉన్న ఏ మానవుడికి మనకి ఎదురుగా ఉన్న వ్యక్తి మనసులో ఏముందో మనకి తెలియదండి. అందరినీ ప్రేమించాలని చెప్పాడు, అలా ప్రేమించుకుంటూ వెళ్ళిపోవటమే. అందరినీ గౌరవించమన్నాడు, అందరినీ గౌరవించుకుంటూ వెళ్ళిపోవటమే. ఎవరు నెగిటివ్ థాట్తో ఉంటున్నారు, ఎవరు నెగిటివ్ మైండ్తో ఉంటున్నారు మనకు తెలియదండి అవంతా. కానీ దేవుడికి తెలుసు. మాట నీ నాలుకకు రాకమునిపే నేను ఎరుగుదును. అసలు ఒక థాట్ అనేది నీ హృదయంలో స్టార్ట్ అవ్వకమునిపే నాకు తెలుసు అన్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 139 కీర్తన, మీకు తెలిసింది 2వ వచనంలో మాట ఉంటుంది. కనుక దేవుడి మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ అంతరంగాలలో ఉన్న ఆంతర్యాలను పట్టి శుభ్రం చేయాలి. అది ఒక్క యేసుక్రీస్తుల వారి వలన అవుతుంది. ఈ కాలంలో యేసుక్రీస్తుల వారు లేరు గనక ఆయన చెప్పిన వాక్యం వలన అవుతుంది. వాక్యం పట్టేస్తుందండి, వాక్యం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. వాక్యం అనేది గుణపాలు దింపినట్టుగా దింపుతుందండి. వాక్యానికి భిన్నంగా నేనున్నా, మీరున్నా, ఎవరున్నా ఈ మాటలు అనేవి వాళ్ళకి ఎలాగ ఉంటాయంటే అలజడి లోపల. అవునండి, నేను ఎలాగే ఉన్నాను, నా గురించి ఈ మాటలు యేసుప్రభు చెప్పాడు. కనుక వాక్యానికి ఉంది ఈ రోజుల్లో ఆ శక్తి, హృదయాల లోపలికి వెళ్ళిపోయి శుద్ధి చేసే శక్తి. ఏమంటే యేసుక్రీస్తుల వారు సందర్భాలకి మిమ్మల్ని తీసుకెళ్తానండి, మీరు ఆశ్చర్యపోతారండి. నిజంగా ప్రభు మాట్లాడిన మాటలు, ప్రభు అవతలి వ్యక్తి యొక్క హృదయంలో ఉండే ఆంతర్యాన్ని క్యాచ్ చేసి దానిని ట్రీట్మెంట్ చేస్తున్న విధానం చూస్తేనండి నిజంగా మతిపోద్దండి. మహాజ్ఞాని యేసుక్రీస్తుల వారు. అర్థం కాక ఈరోజు చాలామంది వాగుతున్నారు మతోన్మదులు.
యేసుక్రీస్తుల వారి యొక్క శక్తి తెలియదు వాళ్ళకి, యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనం తెలియదు వాళ్ళకి. అందుకేనండి బైబిల్ మీద మేము షార్ట్ మూవీ చేస్తూ టైటిల్ అది పెట్టాం, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మానవ జీవితంలో మానసిక శాస్త్రం ఉంది, మీకు తెలుసు కదా, మానసిక శాస్త్రం, సైకాలజీ. ఈ మానసిక శాస్త్రానికి కూడా కొన్ని తెలుసు అంతే. వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారంటే వాళ్ళకి తెలిసిందేనండి, బాహ్యంగా కనబడే మాటను బట్టి, అతను చేస్తున్న క్రియలను బట్టి, అతను చేస్తున్న చేష్టలను బట్టి ఇతనికి రోగం ఉండొచ్చండి అని ఒక రకంగా ఏమంటారు దాన్ని, ఊహ, ఇది అవి ఉండొచ్చండి, రోగం అవి ఉండొచ్చానండి, ఒక ఊహ ఊహించండి దాన్ని ట్రీట్ చేస్తారే తప్ప లోపలేముందో ఎవరికి తెలియదండి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుల వారి దగ్గరికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసుక్రీస్తుల వారు పడుతున్న విధానం చూడండి, యేసుక్రీస్తుల వారు చేస్తున్న ట్రీట్మెంట్ చూడండి. యేసుక్రీస్తుల వారికి దండం పెడతాడండి ఎవడైనా ఈ వచనాలలో ఉన్న సారం కరెక్ట్గా యేసుక్రీస్తుల వారి యొక్క మనసార్థమైతే, అమ్మో ఆయనంత మహాజ్ఞానిని నేను భూమి మీద చూడలేదు అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి అందరూ. మీరు చాలాసార్లు చదివిన సందర్భాలు ఇవి, కానీ జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏమండి, జనసమూహాన్ని వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోమనగానే యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. వచ్చిన శాస్త్రి ఏమడుగుతున్నాడు మీరు జాగ్రత్త చూడండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసుప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అన్నాడు. ఏమంటే తర్వాత చూడండి 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మీకు ఏం అర్థమైంది చెప్పండి? అసలు వాడు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటి, యేసుప్రభు ఇస్తున్న రిప్లై ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడే యేసుప్రభు యొక్క శక్తి, యేసుప్రభు యొక్క జ్ఞానం, యేసుప్రభు అంతరంగాలను గ్రహించే శక్తి అంటే ఇప్పుడు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. శాస్త్రి వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనక వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఏమనాలి యేసుప్రభు? రా అని చెప్పాలి, లేదంటే వద్దని చెప్పాలి కదా. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారండి, అన్న మీరు ఈ రోజు అంతా ఎక్కడికి వెళ్తున్నారన్నా, మీతో పాటే ఉంటానన్నా, నేను కాస్త మీతో పాటు తిరుగుతానన్నా ఈరోజు సిటీలో అన్నాడు అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారు? మీకు వీలుందనుకోండి, అతను తీసుకెళ్ళి వీలుందనుకోండి రండి అని చెప్తారు. తీసుకెళ్ళి వీలు లేదనుకోండి, లేదన్న వీలు లేదు మీరు తర్వాత వద్దురు కానీ చెప్తారు కదా. ఇది మీకు అర్థం అవ్వాలి. అలాగే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, సువార్త ప్రయాణంలో నువ్వు తిరుగుతున్నాగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వచ్చేస్తాను అన్నాడు. వచ్చేస్తాను అన్నప్పుడు ఆయన ఇస్తున్న రిప్లై, అసలు వాడు అడిగిన దానికేనండి యేసుక్రీస్తుల వారు చెబుతున్న దానికి అసలు సంబంధమే లేనట్టుగా, సెట్ అవ్వనట్టుగా మనకు అనిపిస్తుంది. అక్కడ వాడు వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తానంటే, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. ఏంటి ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడైనా కరెక్ట్గా మీకు మ్యాచ్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? మీతో ఎవరైనా అన్న మీరు ఊరికి వెళ్తున్నారు కదా నేను కూడా వస్తానన్నారు అనుకోండి, మీరు డైలాగ్ వేస్తే నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి నాకు స్థలం లేదు అంటున్నారు అనుకోండి, ఆన్సర్ అసలు అంతర్యం ఏంటి చెప్పండి? అంటే ఇక్కడ మీకు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుల వారి ముందుకు ఎవరైనా ఒకరు వస్తే వెంటనే యేసుక్రీస్తుల వారు వాడిని స్కాన్ చేస్తాడు. దేన్ని స్కాన్ చేస్తాడు? మనమైతే మాటను బట్టి అమ్మో నన్ను ప్రేమించిన వెనకాల వచ్చేస్తానంటున్నాడు, బలా శాస్త్రి పద అంటాం మనమైతే. యేసుక్రీస్తుల వారు పై మాటను బట్టి అవతల వ్యక్తిని జడ్జ్ చేసే క్యారెక్టర్ కదింది. మాట మాట్లాడితే మాట వచ్చిన లోపలికి హృదయంలోనికి వెళ్ళిపోతాడు. ఆ స్కానింగ్ మిషన్ యేసుక్రీస్తుల వారి దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు వీడు వచ్చి రాగానే ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనక వచ్చేస్తానంటే లోపలేముందో చూశాడు. అంటే లోపలున్న దానిని చూడగలిగే శక్తి యేసుక్రీస్తుల వారికి ఉందంటే ఉందండి. వీడికి సరైన ఆన్సర్ ఇవ్వలేదు. ఏమంటే రావద్దని చెప్పలేదు, వద్దని చెప్పలేదు, ఏ ఆన్సర్ చెప్పకుండా ఈ ఆన్సర్ వీడికి ఎందుకు ఇచ్చాడు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఇది వినాలి. యేసుక్రీస్తుల వారికి ఉన్న శక్తి అండి. మీకు ఒక మాట చూపిస్తాను బైబిల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చూడండి. ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ వద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము
24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అండర్లైన్ చేసుకోండి. ఆయన మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషులను గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చూసారా, అంతరంగంలోని ఆంతర్యాలు ఎరుగుతాడు, హృదయంలో ఏముందో చెబుతాడు కనుక మనిషి గురించి అతనికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. జాగ్రత్తగా వినాలి ఇది మీరు. యేసుక్రీస్తుల వారి దగ్గరకు ఒకటి తీసుకొచ్చి వీడు మంచోడని నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. యేసుక్రీస్తుల వారి దగ్గరకు ఒకరిని తీసుకొచ్చి వీడు చెడ్డోడని నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఈరోజు దేవుడి ముందు నేను మంచోడిని అని నువ్వు చెప్పుకున్నా, లేదా ప్రజల ముందే నేను భక్తిపరుడిని అని నువ్వు చెప్పుకున్నా, మన గురించిన సాక్ష్యం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ముందుగా దేవుడి దగ్గర ఉంటుంది. భక్తి ఉందా, వేషధారణ ఉందా, కపటం ఉందా, హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయా, దేవుడిని ఏమంటే హృదయపూర్వకంగానే నమ్ముతున్నాడా, అవసరతల కొరకు ఏమైనా దేవుడి మీద ఆనుకున్నాడా, అవసరతలు తీర్చుకోవడానికి ఏమైనా దేవుడు 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 అనుకుంటూ తిరుగుతున్నాడా అంటే ఆంతర్యం లోపలేముందో యేసుక్రీస్తుల వారు ఆంతర్యములను ఎరిగినవాడు కనుక మనుషులను గూర్చి అతనికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. మనకైతే మన దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేస్తారు చెప్పండి? మనకి అన్న ఈ కుర్రోడు చాలా మంచోడన్నా, చాలా మంచోడు, చాలా బాగా పనిచేస్తాడన్నా, చాలా బాగా చదువుకున్నాడన్నా. ఉద్యోగంలో పెట్టేటప్పుడు కూడా ఎలాంటి రికమెండేషన్లు ఇస్తారుగా, చాలా సిన్సియర్గా జాబ్ చేస్తాడు సార్, నా మాట వినండి సార్, వీడిని పెట్టుకోండి సార్ అంటే ఒక మనిషి యొక్క సాక్ష్యం అవసరం. ఈరోజు కోర్టులో తీర్పు తీర్చాలండి, ఏం కావాలి చెప్పండి? కోర్టులకి ప్రధానంగా ఏం కావాలి? సాక్ష్యం. ఆ సాక్ష్యం అబద్ధపు సాక్ష్యం వచ్చింది అనుకోండి, అక్కడ ఎవరన్నా ఒక అబద్ధికుడిని సాక్షిగా పెట్టేశారనుకోండి, ఇంకా ఆ సాక్ష్యాన్ని బట్టి జడ్జి గారు తీర్పు తీర్చేస్తారు. ఎందుకంటే ఆయన మానవుడు కదా, కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలతోనే న్యాయ తీర్పులు అనేవి వాళ్ళు రాసేస్తారు. మనుషులు కనుక దేవుడికి అది అవసరం లేదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. ఇక్కడే దేవుడికి దొరికిపోతా ఉండు మనమంతా. నేను దొరికిపోతాను, మీరు దొరికిపోతారు. పైకి భక్తిపరులా నటిస్తూ లోపల కనుక భక్తి లేదా, లోపల కనుక దేవుడి మీద ప్రేమ లేదా, హృదయపూర్వకంగా దేవుడి మనం ప్రేమించటం లేదా, హృదయపూర్వకంగా మనం దేవుడికి ప్రార్థనలు చేయటం లేదా, ఏదో అందరు చేయమన్నారని ప్రార్థన చేయటం, అందరూ వినమంటున్నారని వాక్యం వినటం, అందరూ దేవుడు పని చేస్తున్నారని వాళ్ళతో పాటు ఏదో మొక్కుబడిగా దేవుడు పని చేయటం, ఆచారంగా గుడికి వెళ్ళటం, ఆచారంగా బైబిల్ చదవటం, చాలామంది ఇలాగే ఉంటాయి. అమ్మో దేవుడు నా తండ్రి నాతో ఏం చెప్తాడని బైబిల్ చదవటం, ఏం చెప్తాడో ఈరోజు నా దేవుడు నాతోనని వాక్యం వినటం, ఇలా హృదయపూర్వకంగా దేవుడి పైన ఆనుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ సాక్ష్యాలు ఎలాగుంటాయంటే, అమ్మో సాక్ష్యాలు చూడండి, సంఘాల్లో సాక్ష్యాలు ఎలాగుంటాయండి, ఓదరగొట్టారండి గంటల తరబడి సాక్ష్యాలు. నా భక్తి ఏంటో మీకు చెప్పాలి, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయగలను, నా జీవితంలో ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అంటే సమాజం ముందు ఒక భక్తిపరుడుగా చూపించుకునే ప్రయత్నం, అతని గురించి అతని సాక్ష్యం చెప్పుకోవటం. చాలామంది ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అండి క్రైస్తవ్యంలో బాబాలు ఎక్కువైపోయారండి. క్రైస్తవ్యంలో బాబాలు ఇల్లు. ఎందుకు క్రైస్తవ్యంలో బాబాలు అంటున్నానంటే, ఎక్కడ చూడండి యూట్యూబ్లో ఈరోజు మీరు చూడండి, కరోనా గురించి నాకు దర్శనం వచ్చింది రాత్రి, దానికి వేలల్లో వ్యూస్, వేలల్లో షేర్లు. ఎందుకు? అమ్మో అన్నగారికి దర్శనం వచ్చేసిందంట, మనం ఆ దర్శనాన్ని వినాలి, మనం ఆ దర్శనాన్ని అందరికీ పంపించేయాలి. ఓరు నాయన, దర్శనాల కాలమా ఇది, ప్రవచనాలు చెప్పే కాలమా ఇది? బొత్తిగా బైబిల్ పైన అవగాహన లేకపోతేనండి ఇలాంటి దొంగ ప్రసంగాలకి, దొంగ మాటలు అన్నిటికీ మనం సపోర్ట్ చేసే వాళ్ళం అయిపోతూ ఉండే. దర్శనాల కాలం కాదండి ఇది. ఒకవేళ దేవుడు రోగం గురించి చెప్పాలంటే ఈయనకి స్పెషల్గా కనబడి చెప్పేది ఏమీ లేదు. రోగం గురించి వేల వచనాలు బైబిల్లో రాశాడు. రోగం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా తగ్గుతుంది, ఇదంతా బైబిల్లో ఉంటుంది. స్పెషల్గా ఈయనకి కనబడి చెప్పేది ఏముండదు దేవుడు. అలా చెప్పాలనుకుంటే ఈరోజు బైబిల్ రాయించాల్సిన అవసరమే దేవుడికి లేదు. అందరికీ ఏదేంటో ఇంక చెప్పుకుంటా కూర్చుంటే ప్రతిసారి ఒక దర్శనం ఇచ్చుకుని అందరికీ అన్ని సంగతులు చెప్పుకుంటా వెళ్ళిపోతారు. ఇంక బైబిల్ ఎందుకక, వాక్యం ఎందుకక? మోసం చేస్తున్నారండి. వద్దండి, యూట్యూబ్ బాబాలు ఎక్కువైపోయారు. అందరూ యూట్యూబ్ బాబాలు క్రైస్తవ్యంలో. నాకు ఇలాగ దర్శనం కనపడిపోయింది, మే నెలలో పిల్లలు చచ్చిపోతారంట, తిప్పారు కదా క్రైస్తవంలో చాలామంది. ఆ మెసేజ్ నాకు పంపించినప్పుడు నేను ఒకటే రిప్లై ఇచ్చానండి ఒక అతనికి. ఏమిచ్చానో తెలుసా? మే నెలలో పిల్లలు చనిపోరు, ఇది నువ్వు చూసిన, ఇప్పుడు నా మాట నమ్మొద్దు, ఇది నువ్వు చూసిన తర్వాత నీకు ఎవరైతే ఈ ప్రవచనం నాకు వచ్చిందో వాడు అబద్ధికుడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళడం మానేసి అని చెప్పాను. మే నెల అయిపోయింది, జూన్లో వచ్చాం, క్షేమంగా ఉన్నారుగా పిల్లలంతా. ఏమైపోయింది ఆ దొంగ ప్రవచనం?
ఏమైపోయింది ఆ దొంగ దర్శనం? కనుక వద్దండి. దేవుడు మన మనసులను చూస్తాడు. ఆంతర్యంలో ఏముందో దేవుడు గమనించేవాడు. ఇలాంటి అబద్ధికులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకి తెలీదు. అతడు మిమ్మల్ని మోసం చేయడానికి అబద్ధం చెప్తున్నాడా, మీ నుంచి డబ్బులు గుంజేయడానికి అబద్ధం చెప్తున్నాడా, వాళ్ళ ఏదో భక్తిపరులుగా మీ ముందు నటించడానికి ఇవన్నీ చెబుతున్నారా, మీకు తెలియదు అది. కానీ దేవుడు పట్టుకుంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా వాక్యంలో ఏం చెబుతుంది, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు అనుకోండి, దైవసేవకుడు అండి తప్పు చెప్పట్లేదండి. అబద్ధం చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా, మీరు ఇమీడియట్గా పట్టుకోవాలి. అంతరంగంలో వేరే తప్పుడు ఆలోచన ఏదో ఉంది ఇతనికి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారికి దేవుడికి మనుషుల గురించిన సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎంత మంచోడు అంటే దేవుడు హృదయాలను చూస్తాడు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సౌలు మొట్టమొదటి రాజును దేవుడు పెట్టాడండి. ఎక్కడో గాడిదలు కాచుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా పెడితే వాడు ఆ బుద్ధి పోనిచ్చుకోలేదు. జంతువులను అన్నీ చంపేనా ఆయన అంటే మళ్ళీ కొన్ని జంతువులను వేసుకొచ్చాడు. ఎందుకు వేసుకొచ్చారు అంటే దేవుడికి బలిస్తాను అన్నాడు. తెలుసుగా మీకు ఆ సందర్భం. తీసేశాడు సౌలుని. తీసేసిన తర్వాత దావీదును రాజుగా పెట్టాలనుకున్నాడు దేవుడు. సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సమూయేలును పంపించాడు యెష్షయి ఇంటికి. పిల్లలు వచ్చేస్తున్నప్పుడు అండి ఒక్కొక్కరు పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళ రూపాన్ని ఎత్తును చూసండి సమూయేలు గారు, అమ్మో ఇంత ఎత్తు ఉన్నాడంటే, ఇంత రంగు ఉన్నాడంటే, ఇంత బలంగా ఉన్నాడంటే, వీడే రాజు ఏమన్నాడు అభిషేకించిపోతుండే. సమూయేలు ఆగంటున్నాడు దేవుడు. ఎందుకయ్యా ఆపేస్తున్నావు అన్నప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పిన మాట తెలుసు కదా, నాయన సమూయేలు, నువ్వు ఎత్తుని రూపాన్ని నువ్వు వీటిని లక్ష్య పెడుతున్నావు, నరుడు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. నేను హృదయం చూశాను, ఒక హృదయం నాకు నచ్చింది, అంతరంగం నాకు నచ్చింది. నా హృదయాన్ని దోచినవాడు, నా హృదయానికి నా మనసుకు ఇష్టమైన వాడు దావీదు ఉన్నాడు. అతను వచ్చే వరకు వెయిట్ చేయన్నాడు. సమూయేలు, నాయన నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అంటే, సమూయేలు యెష్షయిని అడుగుతున్నాడు, నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? అందరూ అయిపోయారంటే, ఉన్నాడులేండి కడసారుడు ఆడ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడండి. నాకు దండం, ఆయన పిలిచికిరా ముందు అన్నాడు. అప్పుడు చివరిలోనే దావీదు అంటే అసలు దావీదును పట్టించుకోవట్లేదు తండ్రే, ఆడ గొర్రెలు మేపుకుంటాడండి. చూసారా, కుటుంబంలో కొంతమంది పిల్లలకి చదువు రాదండి. కుటుంబంలో కొంతమంది పిల్లలకి చదువు రాదు. ఆ చదువురాని వ్యక్తి అండి ఆ కుటుంబం కొరకు అలా కష్టపడుతూనే ఉంటాడండి. పాపం నేను చాలా కుటుంబాలు చూశానండి ఇది. ఆ కుటుంబం కొరకు కష్టపడుతూ ఉంటాడు. చదువు రాదు కదా, అందరూ చదువుకుంటూ ఉంటారు, ఇతను మాత్రం ఇంటి పనులు, వాళ్ళకి సంబంధించిన పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తినండి ఆ కుటుంబంలోనే చాలామంది చీపుగా చూస్తారు. సొంత అన్నలే, చదివి ఎక్కలేదండి, ఇంట్లో పనులు చేసుకుంటూ బతుకుతాడండి, ఆడి గురించి వద్దురండి అంటారు. ఒకరాడికి దావీదును అలాగే వాళ్ళ తండ్రే లెక్కల్లో పెట్టుకుని కొడుకులను అందరినీ పంపించినప్పుడు కొడుకులందరినీ దావీదును కూడా ఆ లైన్లో నిలబెట్టి పంపించాలిగా తండ్రి. పంపించలేదంటే అర్థం ఏంటంటే వాడు ఉన్నాడులేండి గొర్రెలు మేపుకుంటాడు. కానీ దేవుడండి భక్తిని చూశాడు, దావీదులో ఉన్న భక్తిని చూశాడు, దావీదులో ఉన్న కమిట్మెంట్ చూశాడు. పిలువు దావీదును అన్నాడు, దావీదును అభిషేకించాడు. దేవుని పిల్లలారా, అంటే దేవుడు ప్రారంభం నుండి కూడా ఏది చూస్తున్నాడంటే రూపాన్నో, ఎత్తునో, కులాన్నో, మతాన్నో, డబ్బునో, ప్రాంతాన్నో, దీని కాదండి దేవుడు చూసేది. హృదయం బాగుందా, హృదయం నచ్చితేనే దేవుడు ఎక్కడ గాడిదలు కాచుకునేవాడిని సౌలును రాజుని చేశాడు అండి, ఎక్కడ దావీదు గొర్రెలు మేపుకునే దావీదును పట్టుకొచ్చి ఇశ్రాయేలు యొక్క రాజుని చేసి అంతఃపురంలో నిలబెట్టాడు దేవుడు. ఎందుకు? హృదయం బాగుంది. ఎవ్వరు దేవుడిలో ఎదగాలన్నా, ఇది రాసిపెట్టుకోండి, ఎవ్వరు దేవుడిలో ఎదగాలన్నా ముందుగా హృదయాలు బాగుండాలి. హృదయం బాగున్నవాడే దేవుడిలో ఎదుగుతాడు. హృదయం బాగున్నవాడే దేవుడికి నచ్చుతాడు. హృదయం బాగున్నవాడినే దేవుడు వాడుకుంటాడు. ఇక్కడే మన సందర్భానికి వచ్చేద్దాం. యేసుక్రీస్తుల వారు వెంట చాలామంది రోజు వెంబడిస్తున్నారండి. మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారు వాడికి ఆ డైలాగ్ ఎందుకు వేశాడో పూర్వపు చరిత్ర అంతా ఇప్పుడు మీకు చెప్తాను. శాస్త్రి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయం మన పాఠానికి వచ్చేస్తే, శాస్త్రి వచ్చి ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానన్నప్పుడు యేసు ప్రభు నక్కలకు ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుగానే స్థలం లేదని ఎందుకు అన్నాడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రోజండి యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్న చాలామంది కూడా దేని కొరకు వెంబడించాడో మీకు చరిత్ర తెలియాలి. అప్పుడు యేసు ప్రభు వీడికి ఆ డైలాగ్ ఎందుకు వేసాడో మీకు చివరికి చెప్తాను. యేసుక్రీస్తుల వారిని ఆ రోజు చాలామంది వెంబడిస్తున్న చాలామంది యేసుక్రీస్తుల వారిని ఎందుకు వెంబడిస్తున్నారు ఆ రోజు ఈ రోజు మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని పట్టేస్తారండి. ఇప్పుడు వాక్యం చూపిస్తాను నేను మీకు. ఆ రోజు ఉన్న చాలామంది అండి యేసుక్రీస్తుల వారు రక్షకుడిగా
ఆయన నోట నుండి వచ్చే మాటలు మనసు మార్చుకునేవిగా, పాపాలు మానేసి మంచి బ్రతుకును దిద్దుకునేవిగా, బ్రతుకును దిద్దుకున్న తర్వాత పరలోకానికి చేర్చేవిగా ఆయన మాటలను కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకున్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నారో ఒక సందర్భాన్ని ఇప్పుడు మీకు బైబిల్లో చూపిస్తాను. వీడిని కూడా ఆ యాంగిల్లోనే చూశాడు. చాలామంది ఆయన ఎందుకు వెంబడిస్తున్నారో, వెనక వస్తానంటున్న చాలామందిని యేసుక్రీస్తుల వారు స్కాన్ చేసేవాడు. ముందు ఎందుకు వస్తానంటున్నారు వీళ్ళు నా వెనక, ఎందుకు వస్తున్నారు వీళ్ళు నా దగ్గరికి, స్కాన్ చేసేవాడు యేసుక్రీస్తుల వారు. అలా స్కాన్ చేసేడు ఒక జన సమూహాన్ని మీరు చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము ఏమండి 22 నుంచి చూద్దాం. 22 నుంచి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి మీరు చూస్తే, మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకునిరి. ఒక పెద్ద జన సమూహం అండి యేసుక్రీస్తుల వారిని వెతుకుతూ వచ్చేసరికి అక్కడ లేడు, యేసుప్రభు లేడు. యేసుప్రభు లేకపోయేసరికి శిష్యులు మాత్రం వెళ్ళిపోయారని ఈ సమూహానికి తెలిసిపోయి, అంటే ఒక పెద్ద జన సమూహం యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తుంది, యేసుక్రీస్తుల వారిని వెతుకుతుంది. మంచిది, వెతకడం మంచిది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభు మాటలు వినాలి, మంచిదే. కానీ వీళ్ళ వెళతన్న ఉద్దేశం మంచిది కాదు. జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 23వ వచనం, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరయి నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చేశారు. యేసుప్రభుని ఎంత శ్రద్ధగా వెతుకుతున్నారో చూడాలి వీళ్ళు. యేసుప్రభు లేడు, జనసమూహం. ఆ రోజు ఆయన ప్రసంగాలు చెప్తుంటే వందల్లో వేలల్లో ప్రజలండి. ఈ ప్రజలందరూ యేసుప్రభు రొట్టెలు పెట్టిన ప్రాంతానికి వచ్చారు, అక్కడ లేడు. వెతుకుతూ ఎక్కడికి వచ్చారంట? కపెర్నహూము. ప్రయాణం చేసుకుంటూ కపెర్నహూము. ఏమండి, యేసుక్రీస్తుల వారిని వెతుకుతూ ప్రయాణం చేసుకుంటూ మరీ వచ్చారు. బాగా చూడాలి ఇప్పుడు మీరు. ప్రయాణం చేసుకుంటూ యేసుప్రభుని వెతికిన తర్వాత 25వ వచనం, సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగగా, మొత్తం మీద కనిపెట్టేశారండి. యేసుప్రభు దొరికేసిన వెంటనే వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువా బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అంటే అర్థం ఏంటి? అపాయింట్మెంట్ తీసుకుని రావాలన్నమాట. ఆయన మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, మాకు చెప్పి తిరగాలిగా, నేను వెతకలేకపోతున్నావు, దోణిలు వేసుకుని కపెర్నహూము వరకు ప్రయాణం చేయాల్సి వచ్చింది నీకోసం. అబ్బా, నేను ఈ సందర్భం అంతా మీరు చూస్తున్నప్పుడు అండి మొదట మీకు ఎలాగుంటుందంటే, అమ్మో ఎంత భక్తిపరులండి, యేసుప్రభుని ఎంత అలా వెతుకుతున్నారండి, యేసుప్రభు వరకేకంగా సముద్ర ప్రయాణాలు చేసేస్తున్నారా దోణిల్లో, అబ్బా మంచి భక్తి కలిగిన సమూహం అనిపిస్తుందిగా మీకు. మనకు అనిపిస్తుందిగా. ఎప్పుడు కూడానండి చాలా చోట్ల చూడండి, సభల్లోనండి స్వస్థత ప్రార్థనలు అని పెట్టారు అనుకోండి బోర్డు, అక్కడ చూడండి సభల్లో జనం ఇసకేస్తే రాలని జనం అండి, వేలు 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 వేలు. సువార్త మహాసభలు, క్రీస్తు విజ్ఞాన మహాసభలు అని పెట్టండి, ఒక్కడ ఉండడు అక్కడ గట్టిగా 100-150 మంది. అంటే ఈరోజు జ్ఞానం నేర్చుకోవడానికి వెతికేవాళ్ళు, అంటే యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్న ఆంతర్యం, ఆయన మాటల్లో ఉన్న జ్ఞానం నేర్చుకోవడానికి వెతికేవారు తక్కువ. స్వస్థత మహాసభలు అని పెట్టగానే 1000 మంది. ఎందుకు వెళ్ళారు చెప్పండి వీళ్ళందరూ అక్కడికి? సభకి వెళితే నాకున్న రోగం తగ్గిపోద్ది, మా వాడుకున్న రోగం కడుపు నొప్పి తగ్గిపోద్ది, పిప్పను ఊడిపోద్ది, జలుబు తగ్గిపోద్ది, తామర తగ్గిపోద్ది. అదేగా వీళ్ళ బలహీనతలు చూసి వాళ్ళ పాంప్లెట్లు కూడా అలాగే వేస్తున్నారు. మీకు జలుబా, మీకు దగ్గా, మీకు తుమ్ములా, మీకు రొంప, మా దగ్గరికి రండి. మెహదీపట్నంలో ఉంటుంది మీకు తెలుసు కదండి. ఆయన పాంప్లెట్లు అసలు చదవలేమండి బాబు. మెహదీపట్నంలో అతను వేసే పాంప్లెట్లు జలుబు, తామర, దగ్గు, చీముడి దగ్గర నుంచి రాసుకొస్తాడు. చిన్న చిన్న దద్దుర్లు కానీ రాసేస్తున్నాడు. సెగ్గడ్లు వేస్తే సెగ్గడ్లు రాసేస్తాడు. ఈ జనసమూహం ఎందుకు వెళ్ళిపోయింది యేసుప్రభు దగ్గరికి అంటే, భక్తి కలిగిన జనసమూహాన్ని పొరపడ్డారేమో. ఇప్పుడు వాళ్ళ అసలు ఆంతర్యాన్ని యేసుక్రీస్తుల వారు బయటికి తీస్తాడు. వాక్యం ఇలాగ బాగా చదవాలా. ఇప్పుడు చూడండి 26వ వచనం చూడండి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బాంబే సైడ్ చూడండి,
ఏంటి ఇంత కష్టపడి ప్రయాణం చేసుకుంటూ కపెర్నహూం వరకు ధోనులెక్కి నా దగ్గరకు వచ్చారా? బలా జన సమూహమా, నేనంటే ఎంత ఇష్టం మీకు, మొత్తం వీళ్ళందరినీ వీడియో తీయండి, నా సభకు ఒక 2000 మంది వచ్చారని చూపించండి అంటలేదు యేసు ప్రభు. వచ్చిన వాళ్ళు తాట తీస్తున్నాడు అక్కడ. ఎందుకు వచ్చారా మీరు? ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఎందుకు వెతుకుతున్నారు నన్ను? సూచనలు చూచుట వలన కాదు. ఈ సూచనలు చూసి అమ్మో ఇంత గొప్పగా సూచనలు జరుగుతున్నాయంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడని, నేను చేస్తున్న మహత్కార్యాలను బట్టి మీరు దేవుడిని నమ్మడానికి కాదు నా వెనక వస్తున్నది. ఎందుకు వస్తున్నారంట? రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారు. అబ్బా, ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పండి ఇప్పుడు? ఏ బ్యాచ్? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భోజనాల బ్యాచ్. భోజనాలు ఉన్నాయంటేనే మేము వస్తాం. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆ గంట సేపు అలా చెవులు, కళ్ళు, హృదయం అన్నీ మూసేసుకుంటే ఆయన మొత్తం మీద గంట సేపు ఏదో ఆయన బాధ ఏదో పడతాడు ప్రసంగంలో. అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేస్తాడంటే రొట్టెలు ఎడతాడు, చివరిలో చేపలు ఎడతాడు. భోజనం నాన్ వెజ్తో కూడిన భోజనం. ఏమండి, చాలామంది మన పిల్లలు చెప్తూ ఉంటారండి, ఎవరికైనా పాంప్లెట్ ఇస్తే పాంప్లెట్ ఇవ్వగానే వాళ్ళు ఏం అడుగుతారంటే తెలిసి ముందు, అన్న భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ భోజనాలు ఉంటే తప్పనిసరిగా వస్తాం, లేకపోతే రావు. ఎవరు చెప్పండి వీళ్ళు? ఈ జనసమూహానికి తమ్ముళ్ళు కదా వీళ్ళంతా, ఈ జనసమూహానికి సంబంధించిన బ్యాచ్ కదా ఇదంతా. తిండి కోసం ఆ యేసుక్రీస్తుల వారిని వెతుకుతున్నారు. తిండి కోసం ఆ యేసుక్రీస్తుల వారిని వెంటాడారు. ఆ రోజు తిండి కోసం ఆ యేసుక్రీస్తుల వారు వెనక తిరిగారు. ఏమంటే ఆ రోజు వాళ్ళేమో తిండి కోసం తిరిగారు. ఈరోజు అండి క్రైస్తవ్యంలో చాలామంది, అందరూ అంటలేదు నేను సుమా, అందరిని అంటలేదు, ఈరోజు కూడా క్రైస్తవ్యంలో చాలామంది అండి ప్రభు దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ప్రభు దగ్గరికి వెళ్తే వ్యాపారం బాగుపడుతుంది, ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, ప్రభు దగ్గరికి వెళ్తే సెట్ అయిపోతాం, ఇలాంటి ఉద్దేశాలతోనే ఎక్కువ శాతం వెంబడిస్తారు. దేవుని పిల్లలారా, శరీర సంబంధమైనవన్నీ మీరు నిజంగా దేవుడిని హృదయపూర్వకంగా నమ్మితే మీరు ఏ కోరికలైతే కోరుకుంటున్నారో అవి మీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. అవి ఇవ్వమని మేము చెప్పడం లేదు. నీకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావుగా, హృదయపూర్వకంగా నువ్వు దేవుడికి పనికొస్తావు అని దేవుడు నిర్ణయించుకుంటే, హృదయపూర్వకంగా నువ్వు ఆయన నమ్మితే నీకు అది కావలసి, ఏమంటే ఈ ఉద్యోగం అతనికి ఇవ్వటం వల్ల నాలో ఉంటాడు, నా పని జరుగుతుందని దేవుడు డిసైడ్ అయితే అప్పుడు నీకు అది వస్తుంది. అంతే తప్ప దావీదు ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేశాడు దావీదు, నా బిడ్డను బతికించు, నా బిడ్డను బతికించు, నా బిడ్డను బతికించు. బత్షెబకు కన్న కుమారుని దేవుడు మొత్తాడండి ఆ బిడ్డని. మొత్తగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, పో దావీదు నీ ప్రార్థన విన్నాడు. తప్పు చేసావు, పాపం చేసావు, నేను నిర్ణయం తీసుకున్నాను, నువ్వేం చేసినా వినను అన్నాడు. అంతే, ఆ బిడ్డ చనిపోయింది. దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుడిని అడుగుతున్నవి దేవుడికి నచ్చుతాయా? ధనం అని ఎక్కువగా ధనం గురించి ఆశపడొద్దు అని యేసుక్రీస్తుల వారు చెప్పిన తర్వాత, మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్పిన తర్వాత, నువ్వు ప్రతిరోజు ధనం కోసం యేసుక్రీస్తుల వారిని ప్రార్థించడం న్యాయం అవుతుందా? అది అసలు ఆయన ప్రార్థన వింటాడా? మీ నాన్నకి ఇష్టం లేనిది పదే మీ నాన్న అడుగుతుంటే ఏమంటాడు చెప్పండి? ఎవరు ఎన్నిసార్లు చెప్పాలి? అది అవ్వదని చెప్పాను కదరా, అది వద్దని చెప్పాను కదరా, నీకు ఎందుకురా పదే అడుగుతావు? ఒకసారి వింటాడు, రెండోసారి వింటాడు, మూడోసారి నెమ్మదిగా బెల్ట తీస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలరా? అది నీకు మంచిది కాదని చెప్పానుగా, అది నీకు వద్దని చెప్పానుగా. అంటే ఈ ఫీలింగ్స్ దేవుడికి ఉండవా? ఇలాంటి మనస్తత్వం దేవుడికి ఉండదా? ఏమడుగుతున్నాం ఈరోజు దేవుడిని మనం? వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు యేసుక్రీస్తుల వారు వెనకాల? సూచనలు చూసి అమ్మో మహాదేవుడి శక్తిని గమనించి, దేవా నీ కుమారుడు యేసుక్రీస్తుల వారు ఈయన చెప్పిన మాటల ప్రకారం మా బ్రతుకులను దిద్దుకుంటాం, మేము పగలు, కక్షలు, క్రోధాలు, కుతంత్రాలతో నలిగి చచ్చిపోతున్నాం, మేమంతా మా బ్రతుకులు మార్చుకుంటాం. ఆయన ఎలా బ్రతుకుతున్నాడు అలా ప్రేమగా బ్రతుకుతాం, ఆయనలా శాంతంగా బ్రతుకుతాం, ఆయనలాగా అందరినీ ప్రేమించేవారుగా బ్రతుకుతాం, ఆయనలాగే బ్రతుకుతాం దేవా. ఆయన మాటలు బట్టి మా హృదయాన్ని మార్చుకుంటాం దేవా. హృదయాలను మార్చుకోవడానికి కాదండి వాళ్ళు తిరుగుతున్నది. ఆ రోజు పట్టేశాడు. అంతరంగంలో ఉన్న రోగాలను బాగు చేయడానికి నేను వస్తే, హృదయాంతరంగంలో ఉన్న రోగాలను తీసి మిమ్మల్ని మంచి మనసులు, మారు మనసు యేసుక్రీస్తుల వారి బోధ అంతా అదేనండి. వేషం మార్చమని ఎక్కడ చెప్పలేదు, బొడ్డు తీసేయండి, గాజులు తీసేయండి, బాగానేమండి, నా రంగు బట్టలను తీసి తెల్ల బట్టలు వేసేయండి, ఈ బోధలు ఎక్కడ యేసుప్రభు దగ్గర ఉండవండి. మనసు మారాలి, లోపల మారాలి. మీరు మనసు మార్చుకోండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. దొరికిపోయారండి వీళ్ళు. ఈ సమూహం యేసుప్రభులకి దొరికిపోయింది. ఒక్కసారి ఇలా అందరూ వస్తుంటే వీళ్ళందరిని అలా నిలబెట్టి ఒక్కసారి ఇలా స్కానింగ్ చేసాడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు నా వెనక?
ఎందుకంటే మీకు యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మాట చూపించానుగా, ఆయన ఆంతర్యాలను ఎరిగినవాడు, హృదయాంతరంగాలను ఎరిగినవాడు గనక మనుషులను గూర్చి ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఈ జనసమూహాన్ని ఒక్కసారి అలా స్కాన్ చేశాడంటే వాళ్ళ హృదయాలను దొరికిపోయిళ్ళు. ఎందుకు వస్తున్నారంటే ఫుడ్ కోసం వస్తున్నారు నా దగ్గరికి. ఆ కిందకి చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్యజీవను కలగజేయు దాని కొరకు మీకు ఇచ్చును. నిత్యజీవను కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మీరు దేని కొరకు కష్టపడాలి? ఈరోజు నేను రొట్టెలు పెడతాను, ఈరోజు నేను చేపలు పెడతాను, మీకు వెంటనే అది అరిగిపోద్దిగా, అది ఉండదుగా. క్షయం అయిపోయే ఆహారం కోసం నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అక్షయమైన ఆహారం ఇస్తాను, వాక్యం, అది మిమ్మల్ని నిత్యజీవాన్ని ఇస్తుంది, మీ బ్రతుకుని మార్చేస్తుంది. ఈరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్తానో, ఉద్యోగానికి వెళ్ళారండి, ఆ ఉద్యోగం దేవుడు మీకు ఇచ్చేసారండి. ఎంతకాలం చేస్తారండి ఆ ఉద్యోగం? ఎంతకాలం చేస్తారు? 60-70 సంవత్సరాలుగా. తర్వాత ఆ ఉద్యోగం ఊడిపోతుందిగా, మీరు మట్టిలో కలిసిపోతారుగా. ఇందుగా ప్రభువుని నమ్మేది. చాలామందికి యేసుప్రభు అర్థం కాలేదండి. ఆ రోజున్న సమాజానికి అర్థం కాలేదు, ఈ రోజున్న సమాజానికి యేసుక్రీస్తుల వారు సరిగా అర్థం కాలేదు. మీరు నన్ను వెంబడిస్తున్నది రొట్టెల కోసం, చేపల కోసం అయితే గెట్ అవుట్, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. మీరు క్షయమైపోయే దాని కొరకు వెతుకుతున్నారు నన్ను. అక్షయమైన ఆహారం, వాక్యాన్ని ఇస్తాను నేను. ఆ వాక్యం మీ హృదయంలోకి వెళితే మీ హృదయం నాకు దగ్గర అవుతుంది. మీ హృదయం నాకు ఎప్పుడైతే దగ్గరుందో మీరు నాకు ఇష్టలుగా మారిపోతారు. నాకు ఇష్టలుగా ఎప్పుడైతే మారిపోయారో మీకు నిత్యజీవం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. మనసును మార్చుకోవడానికి నా దగ్గరికి రండి, వాక్యం వినడానికి నా దగ్గరికి రండి, పరలోకం చేరడానికి నా దగ్గరికి రండి, పాపాలను క్షమించుకోవడానికి, మీ పాపాలను పోగొట్టుకోవడానికి నా దగ్గరికి రండి. రోగాలు తీయడానికి ఈరోజు భూమి మీద చాలామంది డాక్టర్లు ఉన్నారండి. ఇక్కడ అవ్వట్లేదా ఢిల్లీ వెళ్ళిపోండి, ఢిల్లీ అవ్వట్లేదా పక్క దేశం వెళ్ళిపోండి. రోగాలు ఎక్కడైనా పోతాయి. పాపాన్ని భూమి మీద ఉన్న ఎవడు తీయలేడు, యేసుక్రీస్తుల వారే తీయాలి. మీకు పరలోకాన్ని ఎవరు ఇవ్వలేరు, యేసుక్రీస్తుల వారే ఇవ్వాలి. చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందండి అసలు జీవితం. ఆ జీవితం ఎందుకు ఈరోజు క్రైస్తవుడికి అర్థం కావటం లేదు? ఆ జీవితం ఎందుకు ఆ రోజున ఆ సమాజానికి అర్థం కాలేదు? నిత్యజీవం ఇవ్వడానికి నేను అహోరాత్రులు కష్టపడుతుంటే, మిమ్మల్ని నిత్యజీవాన్ని నడిపించడానికి, మీ హృదయాలను కడగడానికి, మీ హృదయాలను శుద్ధి చేయడానికి నేను వాక్యం చెబుతుంటే, రొట్టెల కోసం, చేపల కోసం చీప్గా నా వెనకాల పడతారా? ఏమంటే రొంప, దగ్గ, తుమ్ముల పాంప్లెట్ చూస్తారుగా, నేను అంటున్నానండి, ముక్కున్నంతకాలం రొంప వస్తుందండి, రాదా? శరీరం ఉన్నంతకాలం రోగం వస్తుందండి, శరీరం ఉన్నంతకాలం జ్వరం వస్తుందండి, శరీరం ఉన్నంతకాలం దీర్ఘకాలిక రోగాలు ఉంటాయండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్. ఎవడు పోగొడతాడు? పోగొట్టమనండి. మెడికల్ ప్రపంచమే చేతులెత్తేసింది, బతుకున్నంతకాలం ట్యాబ్లెట్ వేసుకోరని ఆయన అని చెప్పింది. ఈడేటట్టు బాగు చేసేది. రోగాల కోసం ఆ దేవుడి దగ్గరికి వస్తున్నారు, శరీర సంబంధమైన అవసరతల కొరక దేవుడి దగ్గరికి వస్తున్నారు. వద్దండి, ఈ బ్యాచ్లోనే మనల్ని కలిపేస్తాడండి దేవుడు. వద్దు, మీరంటే నాకు అసహ్యం, పండి నా దగ్గర నుంచి. ఆంతర్యాలను ఎరుగుతున్నాడు. ఈరోజు మనం ఎందుకు వెంబడిస్తున్నాం యేసుక్రీస్తుల వారిని? ఎందుకు వెంబడిస్తున్నారు? మీరు నా ప్రసంగం వింటున్నారు వాళ్ళంతా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నారు? నన్ను పుట్టించిన నా తండ్రి అండి, నా పరమ తండ్రి అండి, నా శరీరం అండి. ఈరోజు నేను చక్కటి రూపంతో నన్ను చూశారు, ఈ రూపం నా తండ్రిదండి, నా తండ్రి కట్టాడండి. నేను పాపంలో కూరుకుపోతే నా ప్రభు అండి ఆ సిలువలో ఆ రోజు చేసేసాడండి, త్యాగం, ప్రాణం పెట్టేశాడండి, రక్తం కార్చేశాడండి. అందుకండి నేను నమ్మాలి, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోవాలండి, నా ప్రభు చెప్పిన మాటల ప్రకారం నేను జీవించాలండి. ఈ జీవితాన్ని నా ప్రభువుకి పనంగా పెట్టాలండి, ప్రభు పని చేయాలండి, పాట పాడాలండి, ప్రార్థన చేయాలండి. ఆయన పని ఏమైనా నా చేతికి అందిన ప్రతి పని నా ప్రభు కోసం నేను చేసుకోవాలండి. నా ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ముతానండి. నా కొరకు కష్టపడ్డాడండి తండ్రి, నా కొరకు కష్టపడ్డాడండి నా ప్రభు సిలువలో. నా ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ముతానండి. అవసరతలు ఏమున్నాయండి? నేను చచ్చిపోతాను కదండి, 60-70 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టేస్తాను కదండి. ఇవేమున్నాయండి? ఇస్తే ఇవ్వనివ్వండి, ప్రభు దయ ఇచ్చాడు అనుకోండి, అనుభవిద్దామండి. వద్దుని కాదు, వద్దురాయన అది నేను పాడు చేస్తుంది, నిన్ను బాగు చేయదు అన్నాడు అనుకోండి, లీవ్ ఇట్, వదిలేసేయండి. దానికోసం నమ్ముతాం ప్రభుని. ఏమంటే నేను హృదయపూర్వకంగా మాట్లాడుతాను. మేము ప్రసంగం వింటున్న వాళ్ళందరినీ మీరు క్రైస్తవ్యం ప్రారంభించిన నాట నుండి ఇప్పటి వరకు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీ జీవితంలో చాలా దేవుడిని అడుగుంటారు, ఇప్పటివరకు చాలా అవి మీకు నెరవేరవు. ఎందుకు నెరవేరలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు తెలుసా? అది ఇస్తే నువ్వు దేవుడికి దూరం అయిపోయేవాడు ఇప్పటికే. బాగా ఆలోచించండి అన్నమాట. మీరు కోరిందల్లా మీరు దేవుడు మీకు ఇచ్చుంటే ఎప్పటికే మీరు దేవుడికి దూరం అయిపోయేవారు. నా జీవితం చెప్తానండి. నా ప్రారంభంలో నా ఊహలు ఎలాగున్నాయంటే, ప్రారంభంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నువ్వు అసలు ఇంత హైట్ ఉన్నావన్నా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలన్నా పిచ్చి నింపారు నాలో చిన్నప్పుడే, చదువుకున్న టైంలోనే. నాకు ఎప్పుడో అదేదో ఎక్కడ గోల్ కింద ఉండేదండి. మొత్తం మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అసలు కళ్ళు ఎలా కనుక్కునేవాడిని అంటే, అసలు పెద్ద పోలీస్ డ్రెస్ వేసి ఎక్కడో ఉంటున్నట్టుగా కళ్ళ కనుక్కునేవాడిని. వాక్యం వచ్చింది,
నువ్వు దేవుడి కొరకు పుట్టావురా బాబు, దేవుడి కొరకు బ్రతకాలరా, దేవుడి కొరకు బ్రతకకపోతే, దేవుడు సేవ చేయకపోతే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు అని వాక్యం వచ్చింది. వెంటనే అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అమ్మ వద్దండి, తప్పండి, అది ఇటు వచ్చేయాలండి, నా దేవుడు నన్ను పుట్టించాడంట, నా దేవుడి కొరకు బ్రతకాలంట. చూసారా? అంటే నేను నా స్టార్టింగ్లో నాకు అది కావాలన్నానని దేవుడిని అడిగేవాడిని కూడా. నేను స్టార్టింగ్లో చిన్నప్పుడు తెలియకుండా అది అడిగేసినప్పుడు ఎవడు నిజంగా మీరు నమ్మండి, అది నాకు ఇచ్చేసాడు అనుకోండి, ఈరోజు నేను ఎక్కడ ఉంటాను చెప్పండి? కరోనా డ్యూటీ వేసి ఎక్కడో లాఠీ కర్ర అట్టుకుని మియాపూర్ సర్కిల్లోనో లేదంటే కుక్కట్పల్లి సర్కిల్లోనో కర్ర అట్టుకుని నుంచి ఉంటాను ఈరోజు. నేను ఏం ఉపయోగం చెప్పండి నా వల్ల దేవుడికి? ఏం ఉపయోగం? చూసారా? అంటే మనం అడుగుతున్నవన్నీ కూడా మనకి క్షేమం కాదు. చాలామందికి ఇది అర్థం కాదు. ఈ దొంగ భక్తులు, ఈ దొంగ పాస్టర్లు ఇది చెప్పకుండా ఏం చెప్తారో తెలుసండి? నువ్వు ఇంకా ఉపవాస ప్రార్థన చేయమ్మా, నువ్వు 7 రోజులు ప్రార్థన చేయమ్మా, నువ్వు 10 రోజులు ప్రార్థన 100 రోజులు ప్రార్థన చేసినా రాదు మీకు అది. ఏమంటే మీకు అర్థం కాడని చెప్తారంటే, మా వాడు చిన్న పిల్లోడండి, మా వాడు ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నాడు. సైకిల్ నేర్చుకున్నాక సైకిల్ వచ్చేసింది. సైకిల్ రావడంతో వాడు ఊహలు ఎలా పెరిగిపోతానంటే, అమ్మ నాకు సైకిల్ వచ్చేసింది, వాడు పెద్ద సైకిల్ కావాలా, తర్వాత మోటార్ నడిపేలా. ఇప్పుడు వాడు వయసు 10 సంవత్సరాలు అండి, వాడు సైకిల్ తొక్కేట రాగానే నేను బండి నడపాలని పిచ్చి ఉంటుంది వాడికి. ఇప్పుడు నేను బండి కొని ఇచ్చేసాను అనుకోండి, వాడు ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? ఎక్కడో ఒక చోట బండి వేసుకెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడు. నా కొడుకు నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను. చచ్చిపోతాడు, నాకు దక్కడాడు. అది ఆ వయసుకి అది సెట్ కాదు, నడపలేడు వాడు. కానీ వాడు ఆలోచన ఎలా ఉందంటే, నాకు అంతా వచ్చేసు, డాడీ నా మాట వింటలేదు, నేను అడుగుతున్నా కొనేవట్లేదు, నా శక్తి అసలు డాడీకి తెలియట్లేదు కదా. ఇది మీకు అర్థమైతే మన పిచ్చులు కూడా దేవుడికి అలాగే కనపడతాయి. ఈరోజు మనకు లోక సంబంధం ఏవైతే పిచ్చులు ఉన్నాయో, ఈ పిచ్చులన్నీ కూడా దేవుడికి అలాగే కనపడతాయి. ఈడు ఎర్రాడు, ఆడికి అది ఇస్తాడు, నాశనం అయిపోయి నాకు దూరం అవుతాడు, వాడికి అర్థం కావట్లేదు ఏం అడుగుతున్నాడో. కాబట్టి నేను చెప్పారుగా, మీరు చాలా కాలం నుంచి చాలా దేవుడిని అడుగుంటారు, అవేవి మీకు దక్కలేదు. నేను అడిగాను ఒకప్పుడు పోలీసు ఉద్యోగం, నాకు రాలేదు. ఎందుకు రాదు అంటే, అది నన్ను నాశనం చేసి ఈరోజు దేవుడు సేవలో ఉండాల్సిన నన్ను ఎక్కడో రోడ్డు మీద నిలబెట్టేది పట్టుకెళ్ళి. లోకంలో బాగుండేవాడిని, లోకంలో ఎప్పటికీ ఒక ఇల్లు ఉండేది, కారు ఉండేది, ఒక స్థితిలో ఉండేవాడిని. కానీ దేవుడి జ్ఞానం ఉండదు. ఏం బ్రతుకది? ధనవంతుడు బ్రతుకవును నా బ్రతుకు. లాజర్కి ఏమీ లేవు, దేవుడు అన్నాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. అది కోరుకోవాలి మనం అంతా, అంతే. లోకంలో ఏమున్నా, ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా దేవుడు నన్ను పుట్టించినందుకు నమ్ముతానండి, నన్ను రక్షించినందుకు సేవ చేస్తానండి, నా కొరకు ప్రాణం పెట్టిన నా క్రీస్తును ప్రాణం పోయేంత వరకు ప్రకటిస్తానండి, పనిలో ఉంటానండి. ఇదండి నమ్మటం అంటే, ఇదండి దేవుడు కోరుకునే భక్తి, ఇదండి దేవుడు మెచ్చుకునే భక్తి అండి. చెప్పట్లేదండి ఈరోజు చాలామంది ఇలాంటి విషయాలు. యేసుప్రభు తోసేశాడు ఆ జనసమూహాన్ని. పండి, నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు? నిత్యజీవం కోసం నన్ను వెతకట్లేదు కదా మీరు, పరలోకం కొరకు నన్ను వెతకట్లేదు కదా మీరు. ఈ ప్రసంగం మీరు వినండి, ఆరాధ్యం అండి. దయచేసి ఈరోజు అండి మీకు ఒక హోంవర్క్ అండి, ప్రసంగం వింటున్న వాళ్ళందరూ ఈ ఆరాధ్యం ఒక్క అధ్యాయం చదవండి. ఈ ఆరాధ్యం అంతా చదవండి, మీకు యేసుప్రభు ఎంత బాగా అర్థమవుతాడండి. ఈరోజు ఈ యోహాను సువార్త ఆరాధ్యం అంతా ఫుల్గా చదివేయండి. ఇది అయిపోయిన తర్వాత యేసుప్రభు ఏం ప్రసంగం చేశాడు తెలుసండి? ఆ జనసమూహాన్ని వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడే పెట్టి యేసుప్రభు చేసిన ప్రసంగం ఏంటో తెలుసండి? ఆ రోజు యేసుప్రభు చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? అయ్యో మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థం కావట్లేదు. ఏం ప్రసంగం చేశాడు తెలుసండి యేసుప్రభు? శరీరం కేవలం నిష్ప్రయోజనం. 63 ఇప్పుడే చదువుకుంటారు అది మీరు. ఈ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అయిపోయి శరీరం కొరక నా వెనక తిరుగుతున్నారు. నిష్ప్రయోజనం అయిపోయి శరీరం కొరక ఇంతకాలం నన్ను వెంబడించారు. ఇప్పుడు మనం కూడా ఈ నిష్ప్రయోజనం అయిపోయి శరీరం కొరకే క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తుని అవే అడుగుతున్నాం అనుకోండి, ఆ లిస్టేనండి మనం కూడా. ఆత్మ కోసం నన్ను నమ్ముతున్నారా? చచ్చిపోయిన తర్వాత ఆత్మ బయటకు వస్తుంది, అది యుగ యుగాలు తరతరాలు. నేను చెప్పినట్టుగా మీరు నన్ను నమ్మకపోతే అది వెళ్ళి కాలిపోతుంది. దాన్ని రక్షించుకోవడానికి వచ్చారా నా దగ్గరికి? ఆత్మయే జీవింపజేయుచున్నది, బ్రతికేది అది. ఇప్పుడు మీ శరీరాన్ని రన్ చేస్తున్నది కూడా అదే. దానికేముంది జీవితం? ఈ మట్టిలో నుంచి వచ్చిందయ్యా ఈ శరీరం, మట్టిలో నుంచి వచ్చింది, మట్టి అయిపోద్ది 60-70 సంవత్సరాల తర్వాత. దీనికోసమా నన్ను నమ్ముతున్నారు, దీనికోసమా నా వెనకొస్తున్నారు. ఆరోగ్యం ప్రసంగం అంతా అదేనండి. నా శరీరం తినండి, నా రక్తం తాగండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. అయ్యో మీ ఆహారానికి ఒక దన్నం రా, మీ చేపలకు ఒక దన్నం, మీ రొట్టెలకు ఒక దన్నం పెడతాడు యేసుప్రభు. నా దేహాన్ని తినండి, నా రక్తం తాగండి, అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది. ఆత్మను రక్షించుకోండి. ఎక్కడున్నాయండి ఈ బోధలు? క్రైస్తవ్యులు ఈ బోధలు ఉన్నాయి, మీరు చెప్పండి. నిజాయితీగా మీరు ఒప్పుకోండి. ఈరోజు ఈ బోధలు క్రైస్తవ్యులు ఉన్నాయా? యేసుప్రభు చెప్పిన బోధలు మీకు విచిత్రం తెలుసండి? ఈ బోధ ఎవరికి నచ్చదండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రభు బోధిస్తేనే ఈ బోధ అండి. ఆ రోజు ఆయన వెనకాల ఉన్న శిష్యులకే నచ్చలేదండి ఈ బోధ. నచ్చలేదు వాళ్ళకి.
చాలామంది అండి ఈ ప్రసంగం ఎఫెక్ట్ కండి యేసుక్రీస్తుల వారిని వదిలేసి వెళ్ళిపోయారండి. ఈయన వెనకాల వెళ్తే ఏదో బ్రతుకులు సెట్ అయిపోతాయి అనుకున్నాం, ఈయన వెనకాల ఏదో జీవితం ఏదో సెట్ అయిపోద్ది అనుకున్నాం, లోకంలో మనం సుఖపడిపోతాం, 1000 మంది వస్తున్నారు, చందా బాగా వస్తుంది, సెట్ అయిపోతామని మనం ఈయన వెనకాల తిరుగుతుంది. ఈయన ఆత్మ అంటాడు, పరలోకం అంటున్నాడు, నిత్యజీవం అంట, ఈయన మనకి సెట్ అవ్వడం అని వదిలేసి వెళ్ళిపోయారు. మరి చూడండి, చదవమంటున్నది అందుకే, నేను చెప్పలేను కదండి అంతా ఒకేసారి, యజ్ఞం అంతా చదవమంటున్నది అందుకే. 100లో ఉన్నారండి శిష్యులు ప్రారంభంలో యేసుక్రీస్తుల వారికి. ఈ ఒక్క ప్రసంగం దెబ్బకండి చాలామంది ఆయన వెళ్ళిపోయారండి శిష్యులు. ఈ బోధ మనకు సెట్ అవ్వదు, ఈ ప్రసంగాలు మనకు సెట్ అవ్వదు, చచ్చిపోయిన తర్వాత పరలోకం అంట, ఆయనకు దానికోసం ఈయన నమ్మాలంట, ఈయన వెనకాల మా జీవితాన్ని ఇచ్చి ఈయన వెనకాల తిరగాలంట, ఊర్లంపై ఈయన వెనకాల తిరిగితేనంట పరలోకం ఇస్తాడంట, చచ్చిపోయిన తర్వాత ఏదో ఇస్తారంట. అదే ఎవరికి కావాలి? మాకు వెంటనే కాయలు కావాలి. మాకు మా బ్యాచ్ ఎలాంటిది ఏంటంటే అలాగ నేలలో విత్తనం వేసేగానే మాకు ఇంత పెద్ద పండు వచ్చేయాలి మాకు, అంతేగా. మనుషుల ఆలోచనలు అన్నీ ఎలాగుంటాయంటే ఇంత విత్తనం నేలలో వేయగానే ఇంత పండు కావాలి మనకి. క్రమం ఉందిగా, విత్తనం నువ్వు వేసిన తర్వాత అది నేలలో పడి చచ్చిపోవాలా, మొలక అవ్వాలా, మొలకు నువ్వు జాగ్రత్తగా నీళ్ళు ఎరువు అవన్నీ వేస్తుంటే అలాగ పెరగాలి 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 పెరగాలి. సంవత్సరాలు పెరిగిన తర్వాత జాగ్రత్తగా దాని నుంచి ఒక పూత ప్రారంభంలో, ఆ పూత మరలా పిందు, ఆ పిందు మరలా కాయ, కాయ అయిన తర్వాత పండు. ఇత్తనం వేసిన తర్వాత పండు నీ చేతికి రావడానికి ఎంతకాలం పడుతుంది? సంవత్సరాలు ఎదురు చూస్తాగా పండు కోసం. మరి దేవుడికి ప్రార్థించి, ఏమంటే రాత్రి ప్రార్థన చేశానండి రాలేదండి ఇంకా రిప్లై, నెల నుంచి ప్రార్థన చేస్తున్నానండి దేవుడు ఏ సాయం చేయట్లేదండి మాకు, 6 నుంచి ప్రార్థన చేస్తున్నానండి. నీకు ఎలాంటిదంటే ఇత్తనం పడిపోగానే ఇంత కాయ వచ్చేలా. సంవత్సరాలు పరీక్షిస్తాడు దేవుడు. రాసుకోండి, బైబిల్లో ఉంది మాట. సంవత్సరాలు పరీక్షిస్తాడు దేవుడు ఒక మనిషిని, ఉంటాడా ఉండడా. ఇశ్రాయేలుని అందరూ 430 సంవత్సరాలు వదిలేశాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి, 40 సంవత్సరాలు బానిసత్వంలోకి వదిలేస్తాడు వాళ్ళని. చూద్దాం, నా వైపు తిరిగితే అప్పుడు వెళ్దాం. పరీక్ష మనకి చాలా భక్తిలోనండి, దేవుడి జ్ఞానంలో, దేవుడి వాక్యం నేర్చుకోవటంలో మనం చాలా లో స్టాండర్డ్లో ఉన్నామండి. ఈ ప్రసంగానికి వెంటనే అందరూ వెళ్ళిపోతే ఆత్మీయ జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, శరీరం కొరకు శరీర అవసరతల కొరకు నన్ను నమ్మొద్దని యేసుక్రీస్తుల వారు అన్న వెంటనే అక్కడి నుంచి జనసమూహం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలిపోయిన 12 మందిని అడుగుతాడండి యేసుప్రభు, నాయనా అపోస్తుల్ని మీరైనా ఉంటారా, మరి మీరు కూడా వెళ్ళిపోయే బ్యాచేనా అని అడుగుతాడు. మీరు చూడండి, ఆ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఆ వచనం మీరు చూస్తే 66వ వచనం అండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ప్రసంగం దెబ్బకండి శిష్యులు అందరూ అవుట్ అండి. అలాగని యేసుప్రభు, అమ్మో ఎంతమంది వెళ్ళిపోతున్నారేంటి, వీళ్ళకి నచ్చిన బాధ చేస్తాను, లేదు మీకు దేవుడు రోగాన్ని తీస్తాడు, ఇల్లు ఇస్తాడు, పొలం ఇస్తాడు, రండి వచ్చేయండి అని వెనక్కి పిలిచాడు. దొంగ బాధ చేసి నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పొండి. దేవుడి మాట శాసనం. ఏమంటే ఈరోజు వాక్యానికి మేము ఎందుకు అంత గౌరవిస్తాం తెలుసండి? వాక్యాన్ని మీరు నమ్మండి అని ఎందుకు అంటాం తెలుసండి? వాక్యమే శాసనం అండి. వాక్యం శాసనం. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. నువ్వు నమ్మని వాడికి శిక్ష. బతిమాలాల్సిన అవసరం ఏమీ లేదండి. సత్యం ఇది, సత్యం అండి. లోకంలో బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి. బ్రాండెడ్ వస్తువులు అనేసరికి దానికి పబ్లిసిటీ అవసరం లేదు, ఎందుకంటే అది బ్రాండ్ వస్తువు, బాగుంటుంది, కొంటే మన్నుతుంది. కాబట్టి దాని గురించి పెద్దగా పబ్లిసిటీ ఎవరు, అందరూ వెతుక్కుంటూ వెళ్తారు దాని దగ్గరికే. అలాగే యేసుక్రీస్తుల వారి మాట బ్రాండ్, సత్యం. ఒక మాట చెప్పాడా? ఆదికాండంలో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్తే స్టిల్ ఇప్పటికీ అదే మాట లోకంలో నెరవేరుతుంది. దానికి తేడాగా, దానికి భిన్నంగా ప్రకృతిలో కూడా ఏం జరగదు. అది వాక్యం అంటే, అది బైబిల్ అంటే. దైవ గ్రంథం అనడానికి ఇవే సూచనలు. సృష్టి గురించి ఎన్ని మాటలు రాశాడు ఆదికాండంలో, ఒక్కటైనా దానికి వ్యతిరేకంగా సృష్టిలో ఉందని ఒక్కడిని చూపించమనండి, ఒక్కడిని. శాస్త్రవేత్తలు నిన్న కాక మన బొడ్డుడిని వీళ్ళు సూర్యుడు అలాగా, చంద్రుడు ఎలాగా, భూమి ఎలాగా అంటుంటే వీళ్ళు అసలు శాస్త్రం అన్న మాట అయినప్పుడు ఆదికాండంలో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సృష్టి గురించి అంతా చెప్పిన పుస్తకం బైబిల్. కారణం సృష్టికర్త రాయించాడు. దీన్ని బతిమాలాల్సిన అవసరం లేదు. అమ్మకపోతే పోరా. యేసుప్రభు అంతే. ఏమంటే శిష్యులు అందరూ వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నిలబడిపోయిన 12 మందితో ఏమంటున్నాడు చూడండి. ఆ 12 మందితో ఏమంటున్నాడు అంటే, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? చూసారా, మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా చూడండి అని ఆ 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారా, నీవే నిత్య జీవాన్ని ఇస్తావు, నువ్వే పరలోకాన్ని ఇస్తావు, నువ్వే మా ఆత్మను రక్షిస్తావు. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అయ్యా? వెడితే మా పని అయిపోయినట్టే, నరకమే కదా. మాకు తెలిసే సంగతి, మాకు అర్థమైంది వాక్యం.
లేఖనాలను బట్టి నేను వెంబడిస్తాను, ఉత్తుగా పైపైన నమ్మి రాలేదు ప్రభా నీ దగ్గరికి. నువ్వు మెస్సయ్యవి, మమ్మల్ని రక్షించేవాడివి, మమ్మల్ని పరలోకాన్ని ఇచ్చేవాడివి. బా, ఈ సందర్భం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అతనిది మీకు అర్థం కావాలా. ఈ జనసమూహం వెనక్కి వచ్చినప్పుడు వెంటనే స్కాన్ చేసి మీరు అంతా దొంగలరా అని చెప్పేశాడు యేసుప్రభు. నన్ను వెంబడిస్తున్నది శరీర సంబంధమైన అవసరతల కొరకురా అని చెప్పేశాడు. ఇది మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు జాగ్రత్తగా సందర్భానికి వచ్చేయండి. ఎందుకు వీడితో ఈ మాట అన్నాడు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలా. నాకు ఆకాశ పక్షులకు మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్న మాట దగ్గరికి వచ్చేయండి, ఒకసారి వచ్చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించిన. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చూసారు ఎందుకు చెప్పాడు ఈ మాట? ఆ జనసమూహం ఎలాంటి ఆలోచనలతో అయితే వెంబడించిందో వీడు కూడా, శాస్త్రి కూడానండి, యేసుప్రభు వెనకాల వెళ్తే ఏదో సెట్ అయిపోదామన్న లోక సంబంధమైన కోరికతోనే వచ్చాడు. ఒక్కసారి స్కాన్ చేశాడు. ఒరే నాయన, నువ్వు ఎందుకు వస్తానంటున్నావు, నా వెనక తెలుసు, నాకు ఏం లేవురా నాయన. ఆకాశ పక్షులు కనీసం గూడైనా ఉంది, నక్కకి కనీసం సాయంత్రం అయిపోవడానికి పడుకోవడానికి బొరి అయినా ఉంది. మనిషి కుమారుడు అయినా నేను తలవాల్చుకున్నట్టుకైనా ఏ స్థలమే లేదు నాకు, భూమి మీద ఏమీ లేదు నాకు. కనుక నా వెనక వచ్చి కూడా నువ్వున్న మనస్తత్వాన్ని బట్టి, నీకున్న ఆలోచన బట్టి నువ్వు నా వెనక వచ్చినా కూడా నీకు దొరికేది ఏమీ లేదురా నాయన అన్నాడు. యేసుప్రభు ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడుతున్నాడో అర్థం కావాలంటే మిగతా ఆయన మాటల మీద మనకి సరైన గ్రిప్ ఉండాలి, బైబిల్ పైన గ్రిప్ ఉండాలి. జనసమూహం వచ్చినప్పుడు వాళ్ళని స్కాన్ చేసి ఆ మాట చెప్పాడు. ఆంతరంగాలను ఎరిగినవాడు, అంతర్యంలో ఉన్న లోపల ఉన్న సంగతులను బాగు చేసేవాడు కదా. మరి నీ పరిస్థితి బాగోలేదు, నీ అంతరంగం బాగోలేదు. ఏమంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అంతరంగం బాగోలేదు, అంతరంగాలను శుభ్రం చేస్తున్నాడు, అంతరంగంలో ఉండే ఆంతర్యాలను పట్టుకుంటున్నాడు. వీడు వచ్చేసాడు, వీడు ఆంతర్యాన్ని పట్టుకున్నాడు. వీడు ఆంతర్యం ఏంటంటే ప్రభు వెనకాల వెళ్తే ఏదో సెట్ అయిపోదామని మొత్తం మీద ఏదో లోక సంబంధమైన ఆలోచనతో ప్రభు దగ్గరికి వచ్చాడండి. ఒరే నాకు ఏమి లేదురా, నన్ను అనవసరంగా నువ్వు ఊహించుకుంటున్నావు, అలాగా వద్దు, నా వెనక వద్దు పో అన్నాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ వీడినేమోనండి వస్తానంటేనేమో ఈ డైలాగ్ వేసాడా. కింద చూడండి, మీరు ఇప్పుడు కింద చూడండి. ఆ తర్వాత వచ్చిన వెంటనే మీరు చూస్తే 21, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతను చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు. వీడు వస్తానంటేనేమో ఈ డైలాగ్ వేసాడు. అక్కడ పక్కనే ఉన్న శిష్యుడు వెళతానని అడుగుతున్నాడు. వెళతానంటే ఏం చెప్తున్నాడు? వద్దురా, నువ్వు వెళ్ళొద్దు నాయన, మృతులు తమ మృతులను బాధపెట్టుకుంటారు, నువ్వు నా వెనక వచ్చాయి. వీడిని మాత్రం రా అని ఎందుకు చెప్పలేదు? ప్రభా నువ్వు ఎక్కడికి పోయినాను, నీ వెంట వస్తానన్నప్పుడు రా అని ఎందుకు అనలేదు వీడిని? అక్కడేమో శిష్యుడు వెళ్ళిపోతానంటే వద్దురా నా వెనక వచ్చి అంటున్నాడు. అంటే వాడు మంచివాడు, ఆంతర్యం మంచిది. ఒక పక్క తండ్రి చచ్చిపోయినా తండ్రి మృతులు బాధపెట్టుకుని నువ్వు వెనక వచ్చేసరికి వెళ్ళిపోయాడండి. కానీ పైన అడిగిన వాడు వీడు ఆంతర్యం బాగోలేదండి, ఆంతర్యం బాగోలేదు. ఇది ఏదో లోక సంబంధమైన ఆశతో యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చాడు. వద్దు రా అని చెప్పలేదు చూడండి వాడితో. కాబట్టి ఆంతర్యంలో ఉండే అంతరంగంలో ఉండే ఆంతర్యాలను పట్టుకుని శుభ్రం చేసేవాడు యేసుక్రీస్తుల వారు. శాస్త్రులకి పరిశీలితే ఎలా మాట్లాడుతున్నాడు తెలుసండి. కొన్ని మాటలు రాసుకుంటే టకటక. లూకాసు వార్త 11వ అధ్యాయం అండి, సమయం అయింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనం మీరు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనం అండి. లూకాసు వార్త 11:37 నుంచి అవుతే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 11:37. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనములకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు, చూసారా ఈయన స్నానం చేయకుండా భోజనానికి కూర్చుంటే వెంటనే లోపల వాడికి ఏదో పుట్టేసింది. ఈయన ఆజ్ఞల మేరతన్నాడు, భోజనానికి ముందు స్నానం చేయకుండా కూర్చుంటున్నాడు అని వాడు మనసులో పుట్టేసరికి ఏమంటున్నాడు చూడండి. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెను పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. దేన్ని పట్టుకున్నాడు ఈయన? మీరు పైన శుభ్రం, పైన స్నానం, చెదురు కడుక్కోవటం, కాలు కడుక్కోవటం, ముంతలు కడుక్కోవటం. ఏమంటే వీళ్ళ ఆచారాలు మామూలుగా పెట్టలేదండి. వీళ్ళు మా సంతకెళ్ళి వస్తే మొత్తం గంగానాలన్నీ కడిగేసేవారండి, ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కడిగేయాలంట. భయంకరమైన ఆచారాలు పెట్టేశారండి వీళ్ళు. మీరు అంతా పైన క్లీనింగ్ చెప్తున్నారు. ఆంతర్యం, హృదయశుద్ధి,
లోపల శుద్ధిగా లేదు మీకు. పైన క్లీనింగ్ కోసం బాగానే ఆలోచిస్తున్నారు, లోపల క్లీనింగ్ కోసం ఆలోచించండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అందుకు ప్రభుట్లను పరిచయులను మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగము చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? మీరు బయట శుభ్రం చేసేస్తాను, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాను అంటున్నారు, బాగానే ఉంది. మరి బయట చేసిన దాన్ని దేవుడే చేశాడు, లోపల అంతరంగాన్ని కూడా హృదయాన్ని కూడా దేవుడే చేశాడుగా. మీరు దీన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయాసపడతాను, మీరు లోపల ఎందుకు శుభ్రం చేసుకోరు? ఏమండి ఎంత మంచి ప్రశ్న అండి అది. ఏమండి మళ్ళీ చదువుతున్నాను, వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకు కలిగినవన్నీ శుద్ధిగా ఉండును. మీరు ఎప్పటి బాహ్యశుద్ధి శరీరశుద్ధి బాహ్యశుద్ధి ఆలోచిస్తున్నారు. హృదయశుద్ధి, అంతరంగాన్ని కడుక్కోరా? అంతరంగాన్ని బాగు చేసుకోరా? ఏమంటే ఈరోజు మనం చాలా ప్రసంగాలు వింటున్నామండి, చాలా ప్రసంగాలు వింటున్నాం. మన మనసులో వాక్యానుసారంగా ఉన్న లోపాలు ప్రతి ప్రసంగంలో ఒక లోపాన్ని మనకు బయట పెడుతుందండి. ప్రతి ప్రసంగం, నాతో సహా ప్రతి ప్రసంగం అంటే ఒక్కొక్క లోపాన్ని మనకు బయట పెడుతుంది. అవునండి, నేను ఎలాగే ఉన్నానండి. వాక్యం దేవుడు చెప్తున్న ఆ వాక్యానికి కరెక్ట్గా నా మనసు ఉందండి, అలాగే నేను జీవిస్తున్నానండి అన్నప్పుడు మనం దాన్ని కడుక్కోవడానికి మనం ఏం ట్రై చేస్తున్నామండి? కప్పుకుంటున్నామా, కడుక్కుంటున్నామా? చాలామంది వాక్యంతో దేవుడు కొట్టినప్పుడు, వాక్యంతో దేవుడు మొత్తేసినప్పుడు ఆ బాధను తట్టుకోలేక నా గురించి కాదు. ఇదేంటిది? నీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వే మారాలి. శుద్ధి బాహ్య శరీరాన్ని చేసిన దేవుడే అంతరంగాన్ని కూడా చేయలేదా? హృదయాన్ని కూడా చేయలేదా? మీరు ఎందుకు దానిని శుద్ధి చేసుకోవట్లేదు? ఎవడి సమయం అయింది కదా. మీకు ఇంకో సందర్భం కూడా మీకు తెలుసు. ఏ సందర్భం? యోహాను సువార్తలో ఒక స్త్రీ వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అండి, సమరయ స్త్రీ. ఆవిడ సందర్భం కూడా మీరు ఆలోచించండి. ఆవిడ జస్ట్ అక్కడ బావి దగ్గర నీళ్ళు తోడుకుంటుంది, కొండెట్టుకుని అమ్మ నీళ్ళు అన్నాడు. అయ్యో మీరు యూదులు, మేము సామరయులు, మీకు మాకు సాంగత్యం లేదుగా, నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నాం అనేసరికి ఏమంటే అలా మాటలు ప్రారంభమైన తర్వాత ఆయన చెప్పిన మాటలు మీకు తెలుసు కదండి. మాటల్లో చెప్పాడు. ఆ తర్వాత ఆవిడ భర్తల సబ్జెక్ట్ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నేను ఏంటన్నా భర్త కూడా నీ భర్త కాదనేసరికి ఏమంటే నిజంగా ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ హిస్టరీ అంతా చెప్పేస్తున్నాడు యేసుప్రభు. ఆవిడ జీవితం అంతా చెప్పేస్తున్నాడు. వెంటనే ఆవిడ అవాక్కైపోయింది. అమ్మో, ఈయన నిజంగా ప్రవక్త, నా విషయాలన్నీ నేను చెప్పకుండా ఈయనకి ఎలా తెలిసిపోతున్నాయి? అసలు నాకు 5 భర్తలు అన్న సంగతి ఈయనకి ఎలా తెలిసిపోయింది? అమ్మో, ఈయన నిజంగా ప్రవక్త. అంటే జీవితం అంతా స్కాన్ చేస్తాడండి యేసుక్రీస్తుల వారు. ఆయన్ని మోసం చేయలేవండి. నిజంగా చెప్తున్నాను కదండి. ఎక్కడెక్కడో వేషధారణతో బ్రతికేసామండి. లోకంలో వేషధారణ చేసేసాం, మనుషుల దగ్గర వేషధారణ చేసాం, భార్య దగ్గర వేషధారణ, భర్త దగ్గర వేషధారణ, ఏమంటే జాబ్ చేస్తున్న సార్ దగ్గర వేషధారణ, చుట్టాల దగ్గర వేషధారణ, బంధువుల దగ్గర వేషధారణ. ఎవరి దగ్గరైనా మీరు వేషధారణ వేసి వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి, నమ్మించుకోండి. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం అవేవి కుదరవు. మీ జీవితం మొత్తం యేసుప్రభుకి తెలుసు, మీ మాటలు మొత్తం తెలుసు, మీ బ్రతుకు మొత్తం తెలుసు. కాబట్టి ఆయన మోసం చేయడానికి ట్రై చేస్తే మోసపోయేది మనమే. దేవుడి దగ్గరికి వెళుతూ కూడా నటనలో, వేషధారణలో ఉండిపోతే మనం మోసం చేసుకుంటున్నామండి. యేసుక్రీస్తుల వారు వచ్చిందే లోకానికి తెలియని ఒక చికిత్స చేయడానికి. ఆ చికిత్సే ఆంతర్యాలను బాగు చేయాలి, అంతరంగాన్ని బాగు చేయాలి, హృదయాలను శుద్ధి చేయాలి. ఇంకా ఆ శుద్ధిదే నువ్వు వద్దు అనుకుంటున్నప్పుడు ఆ శుద్ధి ఎలా చేస్తున్నాడు? వాక్యంతో. ఆ వాక్యాన్ని నువ్వు తోసేస్తున్నప్పుడు ఇంకెక్కడ? ఈరోజు రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ ఇస్తే అది రక్తంలో కలిసి ఆ రోగాన్ని, క్రిములను చంపుతుంది. నువ్వు ఆ ఇంజక్షనే తోసేస్తుంటే ఇంక రోగం ఎక్కడ పోతుంది నీకు? ఆ హృదయాన్ని శుభ్రం చేసే వాక్యాన్ని నువ్వు తోసేస్తున్నావు. నాకు కాదు, నేను పరమభక్తుడిని, నాకు అన్నీ తెలిసిపోయినాయి. తోసేస్తుంటే నిన్ను ఇంకెవడు బాగు చేస్తాడు? వద్దండి. చాలామంది మోసపోతున్నది ఇక్కడే. చాలామంది దేవుడికి విరోధులుగా మారిపోయింది ఇక్కడే. చాలామందిని దేవుడు విడిచిపెట్టడానికి కూడా కారణం ఇదేనండి. హృదయం శుద్ధి లేదు, హృదయంలో పరిశుద్ధత లేదు, హృదయంలో దేవుడి వాక్యం లేదు. ఏమంటే నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు ఆవిడ సమరయ స్త్రీ జీవితాన్ని చెప్పేసిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. అమ్మో, ఈయన నిజంగా ప్రవక్త, మెసేజ్ అని చెప్పింది మారిపోయిందండి, నేను మారిపోతానని చెప్పిందండి. అక్కడికక్కడ ఆవిడ జీవితాన్ని మార్చుకుందండి. అనేక మందిని ప్రభు వైపు తిప్పిందండి.
అంటే మార్చుకుంటున్నారు. పొట్టి జక్కయ్య అని చెప్పేశాడు చరిత్ర అంతా. జక్కయ్య నీ బతికిద్దా అన్నాడు, వెంటనే పొట్టి జక్కయ్య మారిపోయాడు. వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీ వెంటనే మారిపోయింది. పాత నిబంధనలో కూడా చూడండి, దేవుడు ఎంతమందినండి దేవుడు చక్కగా మార్చుకుంటూ వచ్చాడండి. అంటే అంతరంగంలో ఉన్న ఆంతర్యాలకు చికిత్స చేయడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. దాన్నే మనం తీసుకోకపోతే, దాన్నే మనం బాగు చేసుకోకపోతే ఎంతకాలం గుడికి వెళ్ళినా వృధా అండి. ఎంతకాలం దేవుడిని నమ్మి బ్రతుకుతున్న వ్యక్తులుగా మన విశ్వాస జీవితానికి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి తప్ప హృదయాలు అంటే ఎక్కడండి మారుతున్నాయి. మన మధ్యకాలంలో నేను ఒక ఆన్లైన్ సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు అండి, నాకు ముందు ఒక తమ్ముడు ప్రసంగం చెప్తున్నాడు. చిన్న మొదటి ప్రసంగం ఇచ్చారు తమ్ముడికి. ఆ ప్రసంగంలో అంటున్నాడండి, ఈరోజు మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అని దేవుడు చెప్పాడు. కానీ నాకు తెలిసిన వాళ్ళు, నా సహోదరులే చాలామంది పక్క వాళ్ళ భార్యలను చూస్తున్నారు, పక్క వాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. ఇది సహోదరులో జరగటం సిగ్గుచేటు అంటున్నాడు. ఆ తమ్ముడు మాట్లాడి నాకు చాలా షాకింగ్ అనిపించినాయి. ఎందుకంటే అతని కళ్ళ ముందే తప్పు జరుగుతుంది. పేరుకు క్రైస్తవుల గుడికి వెళ్తున్నారు, ఆయన భారత ఈయన పోతున్నాడు, ఈయన భారత ఆయన పోతున్నాడు. ఏంటండి ఇది? నిజంగా ఎంతటి దౌర్భాగ్యం అండి, ఎంతటి భయంకరమైన స్థితి అండి ఇది. కాబట్టి పైకేమో వాళ్ళ భక్తులే, పైకి మళ్ళీ ఆదివారం గుళ్ళో ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, మైకులు పెట్టుకుని వాక్యాలు చెప్పేస్తారు, మైకులు పెట్టుకుని పాటలు పాడేస్తారు, మైకులు పెట్టుకుని యాంకరింగ్లు చేసేస్తారు, మైకులు పెట్టుకుని మైక్ షో చేయమంటే చేసేస్తారు. లోపల అంతా పాపం, లోపల అంతా వ్యభిచారం, లోపల అంతా ఏమంటే శుద్ధి లేని హృదయం. చూసారా? దేవుడికి దొరకమా? దేవుని మోసం చేస్తామా? చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించాలి మీరు. అంటే యేసుక్రీస్తుల వారు ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే ఆంతర్యాన్ని పట్టి క్లీన్ చేస్తున్నాడు. వద్దురా నీ మనసు బాగలేదు పో ఆలోచనప్పుడు వాళ్ళ ఆంతర్యాన్ని పట్టిస్తాడు. ఈరోజు మనల్ని పట్టడా? మన ఆంతర్యం ఏంటో యేసుక్రీస్తుల వారికి తెలీదా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన ఆంతర్యం యేసుక్రీస్తుల వారికి తెలీదా? లోతు భార్య లోకంలో కలిసిపోయింది. ఎందుకు కలిసిపోయింది? లోకాన్ని చూసి ప్రేమించి కదండి ఆ రోజు లోతు భార్య అందులో గడిచిపోయింది. ప్రాణభయం లేదు, దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు రక్షిస్తున్నాడు. చక్కగా దూతలు చేతులు పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాయి. అమ్మయ్య మన రక్షణ వచ్చేసింది, మన ప్రాణాలు బ్రతికాయని ఆవిడికి ఆశ లేదండి. మళ్ళీ అంత భయంకరమైన వేదనలో కష్టకాలంలో కాలిపోతుంటే అగ్నిగంధకాలతో తీసుకెళ్తానా వెనక్కి తిరిగి చూస్తుందంటే మహాతల్లికి దేని మీద చెప్పండి. హృదయంలోకి ఇంకా దేవుడు భయం ఎక్కలేదు, దేవుడి ప్రేమ ఎక్కలేదండి. ఆవిడికి అయిపోయింది, అక్కడికక్కడ ఉపస్తంభం అయిపోయింది. మన దేవుడి దగ్గరికి వచ్చామని చెప్పుకుంటూ లోక సంబంధం ఏమైనా హృదయం నిండా నింపుకుంటున్నాం అనుకోండి, అసలు పైకండి మనుషుల దగ్గర భక్తిపరులుగా కనపడవచ్చు తప్ప దేవుడు తోడు కానీ దేవుడి సహాయం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే హృదయం బాగోని వారికి అందదు. సౌలు దావీదు జీవితాన్ని మీరు చూడండి. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు తోడిస్తున్నాడు. సౌలుకు మాత్రం నిన్ను విడిచిపెట్టాను రా పో అన్నాడు. విచిత్రం ఏంటంటే సౌలు అప్పటికి ఇంకా అధికారంలో ఉన్నాడు, రాజు, సైన్యం ఉంది. కానీ ఆ సైన్యం కానీ అధికారం కానీ దావీదును ముట్టలేకపోయాయి. కారణం ఏంటో తెలుసా? సౌలుకు దేవుడు తోడు లేదు. అధికారం ఉన్నా డబ్బు ఉన్నా ఏమీ కూడా అతను కాపాడలేకపోయాయి. దావీదుకి దేవుడు తోడుంది, ఏమీ లేకపోయినానండి దావీదు క్షేమంగా కాపాడబడుతున్నాడండి. కారణం దావీదు హృదయం బాగుంది, సౌలు హృదయం బాగులేదు. చూసారా? ఇప్పుడు వీటన్నిటిని బట్టి నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ హృదయం ఎలాగుంది. అది బాగుంటేనండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదే మనకి పాడైపోయిందా దేవుడికి మనం దూరం అయిపోతామండి. కాబట్టి ఏమంటే అంతరంగంలో ఉంటున్న ఆంతర్యాలను శుద్ధి చేయడానికే యేసుక్రీస్తుల వారు వచ్చారు. వాటిని బాగు చేసుకుంటామా? బాగుంటామండి. లేదు ఈ లోకం కొరకు, ఈ లోక జీవితం కొరకు మన దేవుడిని నమ్మేస్తామా? మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆంతర్యాలను లోపల ఉండేవి ఏమున్నాయి? దేవుడికి భిన్నంగా ఏమైనా ఉన్నాయా? కాబట్టి హృదయాలను శుద్ధి చేసుకుందాం, హృదయాలను దేవుడికి దగ్గర చేద్దాం, దేవుడి ఇష్టానుసారులుగా బ్రతుకుతాం.